నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం అవుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు 5 సభ్యులను కాంగ్రెస్ మాత్రమే టీవీకేకి సపోర్ట్ చేసిన పరిస్థితి. సార్, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి విజయ్కి ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఇన్ఫాక్ట్ విజయ్ గవర్నర్ ను వెళ్లి కలిశారు కూడా. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, కానీ ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన బలం లేదు కాబట్టి గవర్నర్ పిలవలేదు అని అంటూ ఉన్నారు. సార్, గవర్నర్ తీరు సరైందేనా? రాజ్యాంగం ఏం చెబుతోంది? పార్లమెంటరీ సాంప్రదాయాలు గవర్నర్ తీరును అంగీకరిస్తాయా? గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ని పిలవకపోవడం వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా? విజయ్కి బలం లేదు, మరి ఎవరికి బలం ఉంది అంటే ప్రభుత్వం ఏర్పాటు కాకూడదా? గవర్నర్ ఏం చేయదలుచుకున్నాడు అంటే ప్రభుత్వాన్ని క్రియేట్ చేయదలుచుకున్నాడు. అంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అనైతిక రాజకీయాలకు ద్వారం తెరిచి విజయ్ని అధికారంలోకి రాకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాదని ఒక పొలిటికల్ మ్యానిపులేషన్ తో కొత్తగా పవర్లోకి వేరే వాళ్ళు తీసుకురావాలని ప్రయత్నం. ఇది గవర్నర్ చేయాల్సిన పని. మీకు సింపుల్ థింగ్ ఏంటి అంటే రాజ్యాంగం ఇప్పుడు కాదు, 1952లోనే అదే తమిళగడ్డ పైన ఉదాహరణ ఉంది. మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 1952 స్వాతంత్రం వచ్చిన వెంటనే మీకు కాంగ్రెస్ పార్టీకి 155 సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. కమ్యూనిస్ట్ బ్లాక్ కు 166 సీట్లు వచ్చాయి. అప్పుడు గవర్నర్ శ్రీప్రకాష్ అనుకుంటాను, ఆయన సి రాజగోపాలాచారి కాంగ్రెస్ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చేపట్టారు తప్ప అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన కమ్యూనిస్ట్ బ్లాక్ ను పిలవలేదు. ఇది 1952ది. మీకు 1967లో రాజస్థాన్ లో 183 అసెంబ్లీ సీట్స్ ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో 88 కాంగ్రెస్ పార్టీకి వస్తే 93 ఇంకా మెజారిటీకి సరిపోయినంతగా యునైటెడ్ ఫ్రంట్ కి వచ్చాయి. అయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని కాంగ్రెస్ ని పిలిచారు 1967. ఇదంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. వాళ్ళకు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు అని బీజేపీ అనొచ్చు. మరి బీజేపీ కూడా లాభపడింది కదా. 1996లో అటల్ బిహారీ వాజ్పేయిని ఎలా పిలిచారు? సింగిల్ లార్జెస్ట్ పార్టీనే కదా. 13 రోజులు అధికారంలో ఉన్న తర్వాత ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోయారు కదా. మరి అప్పుడు మీకు పిలిచింది ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం వల్ల లాభమైంది కదా. అంతకు ముందు వెంకట్రామన్ తమిళ బిడ్డ వెంకట్రామన్ హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు ఆయన తీసుకున్న ప్రిన్సిపల్ అరిథమెటిక్ టెస్ట్ అంటారు. సో దాని ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచాడు. అప్పుడు 194 సీట్స్ అనుకున్న కాంగ్రెస్ పార్టీకి పిలిస్తే రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటుకు నిరాకరించాడు ఆఫర్ను. ఆ తర్వాత మీకు యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ నాయకుడైన విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఇది కాక నేను ఇంకా బోర్డు ప్రెసిడెంట్ చెప్పగలుగుతాను. 2005లో బీహార్ మీకు సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. సో అందువల్ల మీకు కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా చెప్పాలంటే జస్టిస్ సర్కారియా కమిషన్ చెప్పింది, జస్టిస్ ఎంఎన్ వెంకటచలయ్య ఎన్డీఏ ప్రభుత్వం అపాయింట్ చేసిన, వాజ్పేయి ప్రభుత్వం అపాయింట్ చేసిన రాజ్యాంగ సమీక్షా సంఘానికి నాయకత్వం వహించిన జస్టిస్ ఎంఎన్ వెంకటచలయ్య, సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు, వీటన్నిటినీ సమ్మరైజ్ చేస్తే మనకి ఏమర్థం అవుతుంది? గవర్నర్ కు విచక్షణ ఉంది అని అంటారు. గవర్నర్ కు విచక్షణ ఉంది, కానీ ఆ విచక్షణ చట్టం అతీతంగా ఉండరాదు. సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్తుంది, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన అధికారాల్ని రాజ్యాంగబద్ధంగానే ఉపయోగించాలి. Governor has a discretion, but the discretion is not to violate the Constitution of India కదా. ఇప్పుడు వంట చేసే వారికి డిస్క్రిప్షన్ ఉంటుంది. నువ్వు ఏ వంట చేస్తావో డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నీ ఇష్టం వచ్చిన వంట చేయి, నీకు ఇష్టం వచ్చిన కర్రీ చేయి, నువ్వు ఏది బాగా చేయగలుగుతా చేయంటారు. నేను విషయం పెడతా ఒప్పుకుంటారా? విచక్షణ కదా, వంట మనిషికి విచక్షణ అధికారాలు ఇచ్చారు. సో ఆయన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి గడ్డి పెట్టాడు. తింటావా నువ్వు? అర్థం ఉండాలి కదా. విచక్షణ అధికారాలు తినగలిగే వంటకాల మధ్య నువ్వు ఎంచుకోమన్నది విచక్షణ అధికారం, కానీ తినలేని వంటకాలని గడ్డి వడ్డించే కర్రీ వండినా తిను, నువ్వే చెప్పినావు కదా విచక్షణ అధికారం ఇచ్చావు, ఆ విచక్షణ ఉపయోగించుకున్నా అంటే వంట మనిషి అనేటోడు మనిషి గనక వాడు మనిషిగా ఆలోచిస్తాడని భావించి విచక్షణ ఇచ్చాం. వాడు వివేకాన్ని కోల్పోయి
గడ్డితో కర్రీ వండుతాడని అనుకోం కదా. సో అందువల్ల విచక్షణ అనేది వివేకానికి లోబడి ఉండాలి. విచక్షణ అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. విచక్షణ అనేది సాంప్రదాయాలకు లోబడి ఉండాలి. సాంప్రదాయం అంటే ఏంటి? కన్వెన్షన్. కాన్స్టిట్యూషన్ లో గ్యాప్ ఉన్నప్పుడు, ఆ చట్టంలో గ్యాప్ ఉన్నప్పుడు కన్వెన్షన్ ఫిల్ ద గ్యాప్, దే డోంట్ వైలేట్ ద లా. కాన్స్టిట్యూషన్ లోను లాలోను గ్యాప్ ను ఫిలప్ చేసేది మీకు సాంప్రదాయం తప్ప సాంప్రదాయం చట్టాన్ని రాజ్యాంగం ఉల్లంఘించేది కాదు. సో ఇది బేసిక్ డెమోక్రసీ కదా. ఇప్పుడు తమిళనాడు గవర్నర్కి ఎవరిచ్చారు అధికారం? తమిళ ప్రజలు ఇచ్చారా? నువ్వు నా ఇష్టమైతే ముఖ్యమంత్రి పెడతా అని? నీకు ముఖ్యమంత్రి పెట్టమని తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పు ముఖ్యమా? నీకు ఎవరిచ్చారు అధికారం? ఇక్కడ క్లియర్ గా ఎవరిని పిలవాలనేటప్పుడు బోల్డ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇందులో క్లియర్ గా చెప్పేది ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మొదట్లయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీనే పిలిచేవారు. ఆర్ వెంకటరామన్ ప్రిన్సిపల్ ప్రకారం కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీనే పిలిచారు. కోalition పార్టీస్ వచ్చాక ప్రీ పోల్ కోalition అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన ప్రీ పోల్ కోalition కనుక మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతా అంటే ప్రీ పోల్ కోalition కి ఇవ్వాలి. లేదు పోస్ట్ పోల్ కోalition అన్నాం అనుకోండి, అది సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఫస్ట్ ఇచ్చాకనే పోస్ట్ పోల్ కోalition వస్తుంది, ముందు రాదు. అలా అయితే ఇక ఎవరు దేశంలో ఇష్టమైన రాజకీయం నడుస్తాయి. తర్వాత మీకు అది కూడా సాధ్యం కానప్పుడు, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ప్రీ పోల్ కోalition, పోస్ట్ పోల్ కోalition కూడా సాధ్యం కానప్పుడు పోస్ట్ పోల్ కోalition లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే ఎన్నికల తర్వాత ఏర్పడే సంకీర్ణం, ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి సంకీర్ణం. ఏ రూపంలోనైనా పోస్ట్ పోల్ కోalition ఒకటి. అవి ఏమీ లేనప్పుడు అసెంబ్లీని గవర్నర్ పిలిచి మీరు ముఖ్యమంత్రి ఎన్నుకోమని కూడా చెప్పచ్చు, ఏ పార్టీని పిలవకుండా. సో ఇంత క్లియర్ గా కాన్స్టిట్యూషనల్ ట్రెడిషన్స్, సుప్రీంకోర్టు తీర్పు ఉండగా గవర్నర్ ఎవరు? సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఏమన్నది? 1994లో. ఆ తర్వాత రామేశ్వర ప్రసాద్ సింగ్ బీహార్ గవర్నర్ కేసులో కూడా 2005లో ఆ 2005-6 ఆ ప్రాంతంలో కూడా మళ్ళోసారి కోర్టు చెప్పింది. ఏమని చెప్పింది? మీకు ఒక సభ మద్దతు ఉందా లేదా అని తేల్చుకోవడం అనేది అసెంబ్లీ వేదికనే జరగాలి, రాజ్భవన్ లో కాదు. గవర్నర్ కాదు నిర్ణయించాల్సింది. గవర్నర్ నేను డిసైడ్ చేస్తా ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అన్నది రాజ్యాంగ విరుద్ధం. సో ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే తమిళనాడులో కన్ఫ్యూజన్ కూడా లేదు. ప్రీ పోల్ కోalition లేదు. ఎన్నికలకు ముందు ఏర్పడిన కోalition ఏంటి? ఎన్డీఏ 1, 2 డిఎంకే లెడ్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏ 2. ఈ రెండు కూటములకు మెజార్టీ రాలేదు. పోనీ పోస్ట్ పోల్ కోalition ఏమైనా ఏర్పడిందా? పోస్ట్ పోల్ కోalition ఏర్పడినా కూడా ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వాలి. అయినా కూడా ఇక్కడ తమిళనాడులో పోస్ట్ పోల్ కోalition కూడా లేదు. డిఎంకేలు కలుస్తాయన్న వార్తలు వచ్చాయి తప్ప వాళ్ళు రెండు కలిసినా 59 డిఎంకేకు 47 ఏడీఎంకేకు టోటల్ 106 వస్తుంది. మీకు ఆల్రెడీ 113 ఎమ్మెల్యేల మద్దతుతో లెటర్ కూడా సమర్పించాడు విజయ్. సో పోస్ట్ పోల్ కోalition లేదు. మరి ఇక ప్రాబ్లం ఎక్కడిది? ప్రీ పోల్ కోalition లేదు, పోస్ట్ పోల్ కోalition లేదు, సింగిల్ లార్జ్ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మరి నీకు అభ్యంతరం ఏంటి? అంటే నేను విజయ్ని పిలువను, ఈలోగా రకరకాల అనైతిక రాజకీయాలు జరిపి ఇంకెవడన్నా అధికారంలోకి రావటానికి నేను చేస్తాను అంటే గవర్నర్ చేసేది ఎంత రాజ్యాంగ దుర్మార్గమో. రాజ్యాంగంపై హత్య కాదా, కూని కదా ఇది. సో గవర్నర్ ఇప్పుడు కేరళకి వెళ్ళిపోయాడు, గవర్నర్ లేడు. సరిగ్గా అప్పుడు శశికళ అప్పుడు మన తెలుగు గవర్నరే విద్యాసాగర్ రావు అదే పనిచేశారు. వారం రోజుల దాకా మహారాష్ట్ర గవర్నర్ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు తమిళనాడుకు పోలే. ఈలోగా వారం 10 రోజులు అయింది. అప్పుడు శశికళ పైన తీర్పొచ్చి ఆమె జైల్లో పడ్డాక తమకు కావాల్సిన వ్యక్తిని పిలిపించుకున్నారు. సో ఇంత ఓపెన్ గా డెమోక్రసీని అడ్డంగా నరికివేస్తే దేశ ప్రజలు ఎలా క్షమించాలి? రాజ్యాంగం యొక్క పరిస్థితి ఏంటి? ఇలా అయితే దేశంలో హింసాకాండ ఏముండదు, మీకు సివిల్ అన్రెస్ట్ వస్తుంది. సో ఇదే జరిగితే చాలా ప్రమాదకరమైన పర్యవసనాలు దారితీస్తుంది. ఎందుకంటే ప్రజల తీర్పు పోనీ ఇవన్నీ పక్క పెడదాం, రాజ్యాంగం సాంప్రదాయ చట్టం పక్క పెడదాం. వాట్ ఈస్ ద పీపుల్స్ బాడీ? ప్రజల తీర్పు చిన్నపిల్లవాడిగా అడిగిన అర్థమవుతుంది కదా. తమిళనాడులో ప్రజలు ఎవరికి తీర్పు చెప్పారు? 3 ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు స్టాలిన్, 2 పళనిస్వామి, 3 విజయ్.
ఈ ముగ్గురు కాక ఈ ముగ్గురులో ఎవరికి తీర్పు చెప్పారు? విజయ్కి. స్టాలిన్ కి తిరస్కరించారు, ఆయన అధికారంలో ఉన్నవాడు. సో మీకు ఏడీఎంకే పళనిసామి తిరస్కరించారు, ఆయన విజయ్ కన్నా తక్కువ వచ్చాయి. మరి ఎవరికి ఓట్లేశారు ప్రజలు? కనబడుతుంది కదా ప్రజలు విజయ్కి ఓట్లేసినట్టు. ప్రజలు విజయ్కి ఓట్లే మెజారిటీ ఇవ్వకపోవచ్చు, కానీ ఇంకెవరికి ఇవ్వలేదు కదా, నీకు ఆప్షన్ లేదు. మరి మెజారిటీ ఇవ్వలేదు, కరెక్ట్. మెజారిటీ ఇవ్వనప్పుడు ఆప్షన్ లేదు కదా, ఆప్షన్ లేనప్పుడు మెజారిటీ ఉన్న అవకాశం ఉండే పర్సన్ పిలవాల్సిందే కదా. అందువల్ల మీకు ఇంత క్లియర్ వయలేషన్ ద కాన్స్టిట్యూషన్. మరి ఎవరు చేస్తారు ఇది? గవర్నర్ ఎవరు అందరూ తెలుసు కదా. గవర్నర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. పూర్వాశ్రమంలో గవర్నర్ ముందు గవర్నర్లు ఎలా ఉంటారు? ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళసాయి సౌందరరాజన్ తమిళనాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు కదా. సో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో మీకు బహిరంగంగా బీజేపీ నాయకులే గవర్నర్లు. వాళ్ళేం రాజ్యాంగ నిపుణులు కాదు, పరోక్షంగా బీజేపీకి అనుకూలం కూడా కాదు, ప్రత్యక్షంగా యాక్టివ్ పొలిటీషియన్స్. వాళ్ళు ఏం చేస్తారు? బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ఒక్క ఓటే వచ్చింది. బీజేపీతో కలిసినందుకు ఏడీఎంకే కూడా పనిచేశారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తే మీరు దొడ్డిదారన ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ ఉపయోగించి ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి కాకుండా చేయడం ఏ రకంగా కరెక్ట్? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? దేశంలో ఇది రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించదా? ఇది ఇలాంటి పనులు చేసే కదా ప్రపంచంలో చాలా దేశాలు సర్వనాశనం అయ్యాయి. మీకు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో చాలా దేశాల్లో. సో అది కోరుకుందామా మన పవిత్ర భారతదేశంలో? మన పవిత్ర భారతదేశంలో ధర్మం కదా ఈ దేశము. ఈ దేశం ధర్మంపై ఆధారపడింది. ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్న ధర్మమా? సో గవర్నర్ మాకు సంబంధం లేదు అనొచ్చు బీజేపీ వాళ్ళు. అందరూ తెలుసు కదా, కామన్ మ్యాన్ కూడా తెలుసు. ఏం చదువు రాని వ్యక్తులు కూడా అడగని గవర్నర్ అంటే ఎవరో చెప్తారు. సో ఎందుకు మెజారిటీ అనేది రాజ్భవన్లో ఎవరు డిసైడ్ చేసేది? గవర్నర్ ఏమైనా మార్కులు వేసేస్తారా? నేను నా యూనివర్సిటీలో ఎన్టీ రామారావు రామ్లాల్ ఠాకూర్ గవర్నర్ తొలగించినప్పుడు నేను యూనివర్సిటీలో ఏ హాస్టల్లో స్టూడెంట్లు ఒకరోజు ఉదయం 7 గంటలకు ఊడ్చే అతను వచ్చాడు. అతను చదువు రాదు, నిరక్షరాస్యుడు, మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, సార్ నాకు డౌట్ సార్ అనుకుంటూ లేపినాడు. ఏంటి సార్ అన్న? నాకు అర్థం కాదు సార్, ఈ నుయ్యి అంటే మీకు బావి అంటే దిగుడు బావి అంటారు కదా. సో నుయ్యిలో నీళ్ళు ఎంత లోతున్నది అన్నది నుయ్యిలో దిగినోని కన్నా తెలుస్తుంది, నుయ్యి తవ్వినోని కన్నా తెలుస్తుంది. కానీ నుయ్యి బయటికి వెళ్ళి కిందికి చూస్తే తెలుస్తుందా సార్ అన్నాడు. అదేందయ్యా నాకు? అదే సార్ ఇప్పుడు నుయ్యిలా నూతి తవ్వుతారు కదా సార్, నూతుల నీళ్ళు ఎంత లోతున్నాయనే తవ్వినోడు తెలుస్తుంది, వాడే తవ్విన కనుక. లేదంటే నువ్వు దిగుతూ తెలుస్తుంది, దిగినోడు తెలుస్తుంది, వాళ్ళ నూతులు ఉన్నోడు తెలుస్తుంది. ఈ బయటికి వెళ్ళి ఓడి మీకెళ్ళి చూస్తే తెలుస్తుందా సార్ నూతులు ఎంత లోతున్నది అని అన్నాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం? అదే సార్ రామన్నకు మెజారిటీ ఉన్నదా లేదా అన్నది అసెంబ్లీలో తెలుస్తుంది, కానీ ఇంకా గవర్నర్ ఇట్లా తెలుస్తుంది సార్ అన్నాడు. ఒక సామాన్యుడు అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్న అడిగిన తర్వాత నీకు సర్కార్య కమిషన్లు ఎస్ఆర్ బొమ్మాయి తీర్పులు ఇవన్నీ వచ్చాయి. అంత కామన్ సెన్స్ తో ఒక సామాన్యుడు అడుగుతున్నాడు, ఎవరికి మెజార్టీ? విజయ్కి మెజార్టీ ఉందా లేదా అని ఎక్కడ తెలుస్తుంది? మరి అటల్ బిహారీ వాజ్పేయిని పిలిచినప్పుడు ఆయన మెజార్టీ ఉంటేనే పిలిచారా? పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఆయన మెజార్టీ ఉందా? తర్వాత కదా జార్ఖండ్ ముక్తి మోర్చా చీల్చి తెలుగుదేశాన్ని చీల్చి మీకు గవర్నమెంట్ ఫామ్ నిలబెట్టదు కదా. మీకు పివి నరసింహరావు మైనార్టీ గవర్నమెంట్ కదా, 5 ఏళ్ళు మైనార్టీ గవర్నమెంట్ కదా. మరి అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల తర్వాత నిరూపించుకోలేక రాజీనామా చేశాడు కదా. ఆ మహానుభావుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా ప్రధానమంత్రి పదవి వదులుకున్నాడు, కానీ ఒక్క ఎంపీని కొనుక్కోలేదు కదా. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి మహానుభావుడేది కదా. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది, ఇది క్లియర్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వయలేషన్ ఆఫ్ ద లా, వయలేషన్ ఆఫ్ ద బేసిక్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. గవర్నర్ చేస్తున్నది రాజ్యాంగ కూని. ఇది సుప్రీంకోర్టు కూడా అంగీకరించదు, ఎందుకంటే గవర్నర్లకు ఇమ్యూనిటీ పర్సనల్ గా ఉంటది. ఆర్టికల్ 361 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనుకుంటాను. గవర్నర్స్ కు పర్సనల్ ఇమ్యూనిటీ ఉంటది తప్ప గవర్నర్ చర్యలకు ఇమ్యూనిటీ ఉండదు. గవర్నర్ చర్యలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. అందువల్ల సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి చారిత్రాత్మక తీర్పుని ఇష్టం వచ్చినట్టు చేస్తాను వీల్లేదు. ఇలా మీకు విజయ్ సుప్రీంకోర్టుకు పోతాడని కూడా వస్తుంది. సో సుప్రీంకోర్టు గనక యాక్టివ్ గా నిలబడితే ఈ ప్రజాస్వామ్యపై దాడిని, గవర్నర్ రాజ్యాంగ కుట్రను ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్డుకోవాలి. లేకపోతే మీరు చూడండి, అది సమాజంలో చాలా ప్రమాదకరమైన పర్యవసనాలు దారితీస్తుంది. నేనేమన్నా మాట్లాడుకున్నా, మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయినా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 27 లక్షల మంది ఓటర్లను తొలగించినా, కొత్తగా 6 లక్షల మంది ఓటర్లను తెచ్చుకున్నా,
అనుమానాస్పదంగా ఉన్నా ఏమన్నా రాజీనామా చేయాల్సిందే కదా, కావాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళు, నీ కేసు న్యాయమైతే. కానీ నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, నన్ను ఓడించాలని ట్రంప్ లాగా మాట్లాడుతున్నాడు, రోజు నిన్ననే మాట్లాడుతున్నాను. ఇక్కడైతే క్లియర్ కేసు కదా. ఒక్క సీట్ వచ్చిన భారతీయ జనతా పార్టీ 108 సీట్లు వచ్చిన విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వమంటే ఇంతకన్నా అన్యాయం ఏముంటది? గవర్నర్ ఎవరు? ఇది రిప్రజెంటేటివ్ బీజేపీ. కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు, గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రతినిధిగా రాష్ట్రాల్లో పనిచేయాలి తప్ప కేంద్రంలో అధికార పార్టీ ఏజెంట్ గా పనిచేయకూడదు. ఇది మహానుభావుడు అంబేద్కర్ అన్న మాటలు కదా. సో అంబేద్కర్ అన్నటువంటి మాటలు, మీకు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తే దాని పర్యవసనం ప్రజలందరూ అనుభవించాల్సింది. చాలా మందికి అర్థం కాదు, నాకే సంబంధం రాజ్యాంగం అనుకుంటారు. ఇవాళ మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకుంటున్నాం, స్వేచ్ఛగా సంపాదించుకోగలుగుతున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం, శాంతియుతంగా బతుకుతున్నాం అంటే కారణం రూల్ ఆఫ్ లా ఉండడం, కారణం రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండడం. అదే వదులుకున్న తర్వాత ఇవాళ మన ప్రపంచంలో అనేక దేశాలు చూస్తున్నాం ఏ రకమైన హింసాకాండ చెలరేగుతుంది, ఏ రకమైన జాతుల ఘర్షణ చెలరేగుతుంది, ఏ రకమైన అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవి చూస్తున్నాం కదా. మన గొప్ప భారతదేశంలో మనం కోరుకుందామా? ఇంతకన్నా అన్యాయం ఏముంటది? ప్రజలు క్లియర్ గా ఎన్నుకున్నారు, అక్కడ ఎవరు లేరు, ఎవరు అడుగుతలేరు, ఎవరు గవర్నర్ దగ్గరికి పోలేదు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మాకు అవకాశం ఇవ్వమని అనుమానము లేదు. అయినా నేను విజయ్ని పిలువనంటే ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? సో పార్టీలను చీల్చాలని కోరుకుంటున్నావా? సో అందువల్ల ప్రజా తీర్పుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులందరూ, నా అప్పీల్ ఏంటంటే బీజేపీని సమర్థించే ఆలోచన పరులు, విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా ఈ దుర్మార్గాన్ని ఖండించాలి. ఇది మంచిది కాదు. ఇవాళ బీజేపీ చేయొచ్చు, బీజేపీ బాధితురాలు కూడా కావచ్చు. సో బీజేపీ ఇవాళ అక్యూజ్ ఉండొచ్చు, బీజేపీ మేబీ విక్టిమ్ ఆల్సో. సో ఇలాంటి అన్డెమోక్రటిక్ ప్రాక్టీసెస్, అన్కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ ను ఎలో చేస్తే అది ఇవాళ నిందితులుగా ఉన్న వాళ్ళు రేపు బాధితులుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే దేశంలో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గతి పట్టింది, దేశంలో దిక్కులేని పరిస్థితికి వచ్చింది కదా. సో ఆ పరిస్థితి మరి బీజేపీ కూడా ఎందుకు తెచ్చుకోవాలనేది బీజేపీ సానుభూతి పనులు ఆలోచించాలి. ఇది న్యాయమా? ఏపీకి ఒక్క సీట్ ఇచ్చారు 234 సీట్స్ లో. సో ఒక్క సీట్ ఇచ్చిన వాళ్ళు నేను ఇంకో రకంగా అధికారాన్ని చెలాయిస్తా, నేను నా ఇష్టమిత్రుని పెట్టుకుంటా, గవర్నర్ ఉపయోగించుకుంటా, ప్రజలు గెలిపించిన వ్యక్తులు కాదంట, లేదు నా కాళ్ళ బేరానికి వస్తే అప్పుడు విజయ్ నిలవ చేస్తా, నాతో రాజీ పడితే విజయ్ నిలవ చేస్తా. ఇది ఇక్కడ రాజకీయం అండి. నీకు ప్రజలు తీర్పు చెప్పారు, ఎస్ ఫర్గెట్ అబౌట్ ఇట్. స్టాలిన్ మెచ్చుకోవచ్చు ఆ మేరకు. ఏడీఎంకే వారు అడిగారు కూడా డిఎంకేను మనం కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేద్దామని. డిఎంకే తిరస్కరించింది. సో మేము ఆపోజిషన్ లో ఉంటాం, మాకు ప్రజలు తీర్పు ఇవ్వలేదు అని. ఆ హుందాతనాన్ని ఒక్క సీట్ వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రదర్శించకపోతే ఇంత అన్యాయం కదా. 234 సీట్స్ అంటే సౌత్ ఇండియాలో మేము ఎట్లనే చేసి అధికారంలో ఉంటాం, గవర్నర్ ద్వారా రాష్ట్రాలను పాలిస్తామంటే గవర్నర్ కు విచక్షణ ఉంది. ఏ విచక్షణ ఉంది? ఇంతకుముందు అదే చెప్పాను, వంట మనిషి విచక్షణ ఉంటది, వంకాయ చేయాలా, టమాటా చేయాలా, ఆలు చేయాలని. గవర్నర్ కు విచక్షణ ఉండదు, గడ్డి కూర చేయటం, గడ్డితో శాఖం చేయడం విచక్షణ ఉండదు. గవర్నర్ కు తినగలిగే పదార్థాల్లో ఆయన కోరుకున్న చేయొచ్చు, కానీ తినలేని పదార్థం పెడతాను, గడ్డి పెడతా, నేను మట్టి పెడతా, మట్టితో పలావ్ చేస్తా అంటే ఒప్పుకుంటారా? ఏంటది గవర్నర్ చేస్తున్న పని ఏంటి అనేది క్వశ్చన్ కదా. ప్రొఫెసర్ గారు, తమిళనాట గంట గంటకు వేగంగా రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి. విజయ్ కు సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే కలుస్తాయి అనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. పళనిస్వామికి ముందుగా అవకాశం ఇస్తారని కూడా కొన్ని పత్రికల్లో ఇవాళ వార్తలు వచ్చాయి సార్. దశాబ్దాలుగా వైరి పార్టీలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు డిఎంకే అండ్ అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీలు కలవడం ఏంటి సార్? రెండు పార్టీలు కలిస్తే కావేరీ నదిలో మునుగుతాయి, జరిగేది అదే. ఇప్పుడు ఏడీఎంకే డిఎంకే కలవండి, అన్నేచురల్ కోయలేషన్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చూడండి. తీరు వెళ్ళి కావేరీ నదిలో ఇద్దరు కలిసి మునుగుతారు భవిష్యత్తులో. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో విజయ్కి మామూలుగా రాదు మెజార్టీ, థంపింగ్ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ప్రజల చైతన్యం చూశాం కదా. అక్కడ మళ్ళీ ఓటేసిన వాళ్ళు యూత్, 40% బిలో 40 ఇయర్స్ వాళ్ళు తమిళనాడు జనం. సో ఇవాళ ఇప్పుడు తమిళనాడులోనే యాంటీ హిందీ, యాంటీ సెంటర్ సెంటిమెంట్ ఎక్కువ. మన కేంద్రము హిందీ ఆధిపత్యము, ఉత్తరాది ఆధిపత్యము అనేది తమిళనాడు సోషో పొలిటికల్ థింకింగ్ లో ఉన్న ప్రధాన సెవంతి. ఇవాళ బీజేపీ ద్వారా, గవర్నర్ ద్వారా బీజేపీ చేస్తున్న పనేంటి? ఇది నేరుగా ఢిల్లీ
రాజకీయాల్ని ఢిల్లీ సింహాసనం తమిళనాడులో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తోంది కదా. క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు విజయ్ వెళ్ళి 113 మెంబర్స్ తో ఆయన లెటర్ ఇచ్చాడు. సో మీకు సింపుల్ థింగ్ చేయాల్సింది ఏంటంటే వెంటనే ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గడువు ఇచ్చి ఈ గడువులోగా నీవు మెజార్టీ నిరూపించుకో. అక్కడ గవర్నర్ కి డిస్క్రిప్షన్ ఉంది. కొంతమంది గవర్నర్లు 15 రోజులు ఇచ్చారు, ఎందుకంటే ఫిరాయింపులకు అవకాశం కల్పించడానికి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏడీఎంకే గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్టుంటే ఓ 4 రోజులు ఇచ్చేటోడు గవర్నర్. నెల కూడా సరిపోతుందో సరిపోదు ఒక్కసారి చూసుకో, సరిపోకపోతే మళ్ళీ అప్లికేషన్ పట్టుకున్నా మళ్ళీ 2 నెలలు ఇస్తా అన్నట్టు గవర్నర్. కానీ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కాదు కదా అని చెప్పి నీకు పోనీ 24 గంటలు 48 గంటలు. సో మీకు మనవాడైతే 6 నెలలు కూడా ఇస్తావు, బట్టించిన మనవాడైతే ఏముంటది, లడ్డులో కొడుతుంటుందా? సో కానీ అట్లనే చేయాలి. పోనీ 24 గంటలు 4 గంటలు పోనీ మెజార్టీ నిరూపించుకోమని. నేను ఇదెక్కడ అన్యాయం అండి. అప్పుడు ఆయనకు 113 ఎమ్మెల్యేస్ పోనీ విజయ్ రాజీనామా చేస్తే 2 సీట్లలో ఒక సీట్ రాజీనామా అయితే 112 ఉంటుంది. గ్యాప్ ఎంత ఉన్నది? 117 ఉంటే చాలు. ఎందుకంటే విజయ్ రాజీనామా చేస్తే అసెంబ్లీ స్ట్రెంత్ 234 నుంచి 233కి పడిపోతుంది. అంటే 117 ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ 112 ఉన్నది. ఇక 5గురే కదా, ఈ 5గురు ఉంటారా తేలిపోతుంది కదా అసెంబ్లీలో. పోనీ మిగతా వాళ్ళు ఎవరైనా అంతగానే ఎక్కువ తెచ్చిండ్రు నాకు చెప్పండి. ఇప్పుడు మనకు తెలుసు కదా, 40 మార్కులు వరకు ఉంటాయి, 37 వరకు ఉంటాయి, 38 ఉంటాయి, 36 ఉంటాయి. 40 వచ్చింది కదా అని సీట్ ఇవ్వకుండా ఉంటారా? 40 వచ్చిన సీట్ ఇస్తారు అన్లెస్ ఏదన్నా మినిమం మార్కులు ఉంటే తప్ప సీట్ ఇవ్వకుండా ఉంటారా? సో అందువల్ల మీకు బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తోంది, దేర్ ఈజ్ నో అదర్ చాయిస్. చాయిస్ ఉంటుందన్న డిస్క్రిప్షన్, వంకాయ బెండకాయ చర్చలు పెట్టుకోవచ్చు, గవర్నర్ డిస్క్రిప్షన్ ఉంటుంది అని. ఇక్కడ చాయిసే లేదు కదా, వేరే వాళ్ళు ఎవరు అడుగుతూనే లేరు కదా. నేను ముఖ్యమంత్రి నన్ను చేయని ఎవరైనా అడిగాను ఆ గవర్నర్ను. సో గవర్నరే డిసైడ్ చేస్తాడు. బహుశా పళనిస్వామికి ఫోన్ చేసి నువ్వు ట్రై చేయరాదు, డిఎంకే పంపరాదు, ట్రై చేయరాదు అని ట్రై చేస్తున్నాడు. పళనిస్వామి ట్రై చేసినట్టున్నాడు. డిఎంకే వాళ్ళు తిరస్కరించారు. మన తెలుగు పేపర్లో సరిగా రాలేదు, కానీ ఇందులో చూడండి డిఎంకే రిజెక్ట్స్ ఏడిఎంకే ఓవర్ట్యూర్స్ అని ఉంటుంది చూడండి. ఇందులో పేజ్ 1లో ఉంటుంది. అక్కడ హిందూ తమిళ్ బేస్డ్ చెన్నై బేస్డ్ పేపర్ కనుక వాళ్ళ మోర్ క్రెడిబుల్ తమిళనాడు పాలిటిక్స్ విషయాలు. జనరల్ గానే ఆ పేపర్ క్రెడిబిలిటీ తమిళనాడు పాలిటిక్స్ విషయాలు ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటాయి కదా. ఏడిఎంకే కోరింది, డిఎంకే తిరస్కరించింది. మనం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఏడిఎంకే అడిగింది. మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని డిఎంకే నిర్ణయించింది అని. దట్ ఈస్ ద కరెక్ట్ డెమోక్రటిక్ స్పిరిట్. స్టాలిన్ చెబుతున్నది ప్రజాస్వామిక స్ఫూర్తి. ఎస్, మన ప్రజలు తిరస్కరించారు. ఎస్, అపోజిషన్ లో కూర్చుంటాం, 5 ఏళ్ళు మళ్ళీ కష్టపడతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, అప్పుడు ప్రజల ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం. సో అది కదా డెమోక్రటిక్ స్పిరిట్. స్టాలిన్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్. మేమేమి అడ్డుకోము ఈ ప్రక్రియకు. మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మాకు ప్రజలు ప్రతిపక్షంగానే ఆశీర్వదించారు, ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటా ఉన్నారు. కానీ పళనిస్వామి వెనకాల బీజేపీ ఉంది కదా, వాళ్ళు ఊరుకుంటారా? ఒక్క సీట్ వచ్చినా మేమే ముఖ్యమంత్రి కావాలి, మా వాడే కావాలి. సో మా వాడిని ఎట్లన్నా మాకు లేదంటే విజయనా మాకు వినాలి. ఇక ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ వెళ్తాయి. నెక్స్ట్ మీరు చూడండి, 24 గంటల్లో ఈడీలు ఆల్రెడీ ఐటీ నోటీస్ వచ్చిందని కూడా ఒక దగ్గర వచ్చింది. ఇంత నిజమో తెలియదు. సో మీకు అందరు వెళ్తారు, ఈడీ, సిబిఐ, ఐటీ విజయ్ మీదకి వెళ్తాయి. చూడండి, మీరు అడిచేసి చేసి విజయ్ని లొంగ తీసుకోవాలి. ఎందుకంటే విజయ్ క్లియర్ గా చెప్పాడు, నా పొలిటికల్ రైవల్ డిఎంకే, నా ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అన్నాడు. తనను ఐడియాలజికల్ రైవల్ అన్న విజయ్ ముఖ్యమంత్రిగా ఉండడానికి బీజేపీ సహించలేకపోతుంది. అందువల్ల గవర్నర్ తో నాటకం ఆడుతోంది, పళనిస్వామితో రాయబారాలు నడుపుతోంది. ఎందుకంటే బీజేపీ అడిగితే డిఎంకే చేరకపోవచ్చని. సో అందువల్ల ఇదంతా క్లియర్ రాజకీయం కనబడుతుంది. ఫెయిల్ అయినాక పిలవచ్చు విజయ్ని, అనివార్యమైతే ఏం చేస్తారు, ఇక పిలవ తప్పదు. పిలుస్తారేమో, పిలవరనుకుంటే అంటే ఇప్పుడు విజయ్ని. కానీ ఇక ఈ ప్రయత్నాలన్నీ చేసి మాతో సాధ్యం కాలేదు, అప్పుడు ఏం చేస్తారు, విజయ్ని ముఖ్యమంత్రి చేసి మళ్ళీ లాగా చూస్తారు. మీరు కమల్నాథ్ ను మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి చేసి జ్యోతిరాదిత్య సింధియాను లాగి అక్కడ కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? మీకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మళ్ళీ ఎన్సీపీని చీల్చి, శివసేనను చీల్చి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదా? కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కాంగ్రెస్, జేడీఎస్ వాళ్ళలో ఎమ్మెల్యేలను లాగి ఆ ప్రభుత్వాన్ని కూల్చి యడియూరప్ప కాలేదా? బహుశా ఇప్పుడు విజయ్ని కూడా ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ అందులోకి కొంతమంది కూల్చి లాగి ప్రభుత్వాన్ని కూల్చి
తమ ప్రభుత్వాన్ని ఒక్క సీటు ఉన్న బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి మద్దతుతో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారేమో. కానీ ఇది అంతకన్నా పోలే, అదంటే రాజకీయ ప్రక్రియలో మరి విజయ్ తన ఎమ్మెల్యేని నిలుపుకోలేకపోయాడు అని అన్న అర్థం ఉంటది. ఇదైతే ఇంకా ఏ ఆప్షను లేదు, అసలు ఇంకెవరు అడుగుతలేరు. ప్రీ పోల్ కోalition లేదు, పోస్ట్ పోల్ కోalition లేదు, ఇంకెవరు మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ అడగలేదు. ఇంకా ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాని అంశం. నువ్వు ఇంకా నేను ఇవ్వను, నేను కేరళ వెళ్ళిపోతా, నువ్వు చూసుకో అని చెప్పడం ఎంత అన్యాయమైన ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చాక ఎందుకని మీకు ఈ రకమైన రాజకీయం నడుస్తోంది అనేది క్వశ్చనబుల్ కదా. ఈ ఏడీఎంకే ఇప్పటికే దిగజారింది, ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే పట్ల ఇంత వ్యతిరేకత ఉన్నది మనకు అర్థమైంది. స్టాలిన్ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా అంటే ముఖ్యమంత్రి, అత్యంత శక్తివంతమైన నాయకుడు, కరుణానిధి కుమారుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు, అంతకుముందు ఉప ముఖ్యమంత్రి. అలాంటి స్టాలినే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే ప్రజలు డిఎంకే పట్ల ఎంత ఆగ్రహంతో తీర్పు చెప్పారు. సాధారణంగా అది ఆటోమేటిక్ గా ఏడీఎంకే చాయిస్ కావాలి, కానీ ఏడీఎంకే చాయిస్ కాలేదు. దానికి అనేక కారణాల్లో ఒక కారణం బీజేపీతో కలవడము. ఎందుకంటే తమిళనాడులో ఒక అతను అంటాడు, తమిళనాడులో 2 రకాల ఓట్లు ఉంటాయి, ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, 2 బీజేపీ వ్యతిరేక ఓటు అని. ఇప్పుడు విజయ్ని 2 గెలిపించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, బీజేపీ వ్యతిరేక ఓటు. ఎందుకంటే వాళ్ళు హిందీ డామినేషన్, నార్త్ ఇండియన్ డామినేషన్ అంగీకరించరు. అది తమిళనాడు గడ్డ, అది తమిళ గడ్డ, సో అది సుబ్రహ్మణ్య భారతి పుట్టిన గడ్డ. సో అందువల్ల ఆ గడ్డలో అంగీకరించే ప్రసక్తి లేదు హిందీ ఆధిపత్యాన్ని. మీరు హిందీ ఆధిపత్యాన్ని, నార్త్ ఇండియా ఆధిపత్యాన్ని మేము రుద్దుతాం, తమిళ రాజకీయాల్లో మా గవర్నర్ ఉపయోగించుకోవడం చేస్తామంటే ప్రజలు అంగీకరిస్తారా? ఇంకా ఏడీఎంకే దెబ్బతింటానికి కారణం అవుతుంది. ఆల్రెడీ బీజేపీతో కలిసినందుకు ఏడీఎంకే ఘోరంగా దెబ్బతింది. మీరు లేకపోతే సాధారణంగా డిఎంకే పట్ల వ్యతిరేకత ఏడీఎంకే ఉపయోగపడాలి. ఎందుకు ఉపయోగపడలేదు? ఎందుకు విజయ్కి వెళ్ళిపోయింది మొత్తం అనేది చాతకాంతరం కదా. సో ఇప్పటికైనా నేర్చుకొని ప్రజలకు దగ్గరగా ఉండి తమిళ భాషా సంస్కృతులకు గౌరవించి ద్రావిడ ఉద్యమ విలువలకు రెస్పెక్ట్ ఇచ్చి నేను తమిళియన్ సోషో పొలిటికల్ ఇథోస్ కు అనుగుణంగా ఉంటానంటే ఏడీఎంకే మిగులుతుంది. ఇప్పుడు నా బద్ద శత్రువు, నా చిరకాల ప్రత్యర్థి ఆయన డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే ప్రజలు ఇద్దరిని కలిపి కావేరి నదిలో ముంచుతారు. సో మీకు 1972లో ఎంజి రామచంద్రన్ ను కరుణానిధి ఎక్స్పెల్ చేశాడు. డిఎంకేలోనే ఎంజి రామచంద్ర నాయకుడు. సో కరుణానిధి 1972లో ఎంజీఆర్ ను విభేదాల ఎక్స్పెల్ చేశాక ఎంజి రామచంద్రన్ 1972లో అన్నా డిఎంకే పెట్టారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 2 పార్టీలు ప్రత్యర్థులు కదా. 54 ఏళ్ళు ప్రత్యర్థులుగా ఉన్న వారు కూడా ఒక్క అధికారం లేకపోతే ఎంతకైనా మేము దిగజారుతాం, మా బద్ద శత్రువుతోనైనా కలుస్తాం అధికారం కొరకు అంటే మీకు కంచి కామాక్షి వాళ్ళని కాపాడాలి. ఇంకంతకన్నా చేయగలిగింది ఏముంటది? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రజనీకాంత్ విజయ్ ని అభినందిస్తూ ఒక పోస్ట్ కూడా చేశారు సార్. మై కంగ్రాచులేషన్స్ టు తిరు విజయ్, ప్రెసిడెంట్ ఆఫ్ ద విక్టోరియస్ తమిళగ విక్టరీ కజగం, అండ్ టు ద మెంబర్స్ ఆఫ్ హిస్ పార్టీ ఆన్ ఎ రీసౌండింగ్ విక్టరీ ఇన్ ద రీసెంట్లీ కన్క్లూడెడ్ తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి. సో రజనీకాంత్ విజయ్ కి అభినందనలు తెలపడం పట్ల విజయ్ అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు, రజనీకాంత్ అభిమానులు కూడా. సో రజనీ మద్దతు విజయ్కి ఉంటుంది, మద్దతు ఇన్ ద సెన్స్ నైతిక మద్దతు ఉంటుంది అని అనుకుంటున్న లోపే నిన్న స్టాలిన్ ని రజనీకాంత్ కలిశారు సార్. సో ఏదో జరుగుతోంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. స్టాలిన్ రజనీ భేటీ ఏముంది, ఏం కలిసి ఏం చేస్తారు, ఏం జరగడానికి అవకాశం ఏముందాడా? మీరు అసలు నైతిక మద్దతు ఇస్తారని మీరు అనుకోవచ్చు, ఎవరు అనుకోలేదు. ఎందుకంటే రజనీకాంత్ హిస్టారికల్ గా డిఎంకే సపోర్టర్. ఇప్పుడు కాదు, ఆయన 1989లో కూడా డిఎంకే ఓటు వేయని అడిగాడు. జయలలితకు వ్యతిరేకంగా మీకు ఎన్నికల ప్రచారం చేశాడు డిఎంకే. ఇప్పటిది కాదు కదా డిఎంకే రజనీకాంత్ల బంధం, ఈనాటిది కాదు. సో డిఎంకేకు మద్దతుగా సుదీర్ఘ కాలం నుంచి రజనీకాంత్ పనిచేస్తున్నాడు. బహిరంగంగా తన అభిమానులకు పిలిపించాడు, జయలలితను ఓడించండి, డిఎంకేకు ఓటేయండి అని. డిఎంకేకి అనుకూలంగా నీకు తన అభిమానులకు కాలిచ్చినటువంటి వ్యక్తి రజనీకాంత్. సో అందువల్ల రజనీకాంత్ విజయ్కి నైతిక మద్దతు అని ఎవరు అనుకున్నారని నేను అనుకోను. ఎందుకంటే దట్ ఇస్ ఇవాళ కొత్తగా ఫ్రెండ్షిప్ కాదు.
డిఎంకే స్టాలిన్ ఇస్ ది గ్రేట్ టాప్ మోస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని రజనీకాంత్ బహిరంగంగానే మాట్లాడాడు. సో దేశంలో ఒక టాప్ పొలిటికల్ లీడర్ స్టాలిన్ అని. అందువల్ల రజనీకాంత్ సపోర్ట్ ఫర్ డిఎంకే ఈజ్ వెల్ నోన్. సో అదేమి ఆయన రజనీకాంత్ న్యూట్రల్ గా ఎప్పుడూ లేడు. రజనీకాంత్ క్లియర్ గా డిఎంకేతో ఐడెంటిఫై ఉన్నాడు. సో అందువల్ల రజనీకాంత్ ఐడియాలజికల్ గా కాస్త బీజేపీ టిల్ట్ ఉన్నా మీకు స్పిరిచువల్ పాలిటిక్స్ అని ఆధ్యాత్మిక రాజకీయాలని చెప్పినా అల్టిమేట్ గా తమిళనాడులో ఉన్న డిఎంకే పోలరైజ్డ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ లో రజనీ వాజ్ ఆల్వేస్ విత్ డిఎంకే. అందువల్ల కొత్తగా వచ్చి కాదు, బహుశా ఈ ఓడిపోయిన సమయంలో అందులో ఇంకో ఫిల్మ్ పర్సనాలిటీ గెలిచాడు గనక దిస్ ఈస్ ద టైమ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. అది రజనీకాంత్ అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే సాధారణంగా ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు వెళ్తుంటారు. కానీ అలా కాకుండా తాను మొదటి నుంచి డిఎంకేకి మద్దతుగా ఉన్నాడు కనుక ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసేందుకు అప్రిషియేట్ చేయాలి. సాధారణంగా చాలా మంది ఎవరికి ఇప్పుడు బడ్జెట్ వచ్చింది అనుకోండి, ఏ ప్రభుత్వ బడ్జెట్ వచ్చినా వ్యాపారవేత్తలు దాన్ని వెల్కమ్ చెప్తూనే ఉంటారు. నేను ఇప్పటికీ నా లైఫ్ లో దాదాపు 40 ఏళ్ళుగా బడ్జెట్లు చూస్తున్నా. ప్రతి బడ్జెట్ తర్వాత ఫిక్కీ, అసోచామ్, మీకు సిఐఐ వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. అది కాంగ్రెస్ బడ్జెట్ అయినా, అది కమ్యూనిస్టుల బడ్జెట్ అయినా, అది యునైటెడ్ ఫ్రంట్ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా, జనతా పార్టీ అయినా, బీజేపీ అయినా, అందరి బడ్జెట్లో ఆహ్వానిస్తూనే ఉంటారు. ఏ బడ్జెట్ వ్యతిరేకించిన వాళ్ళు. సో అన్ని బడ్జెట్ చాలా గొప్పగా ఉన్నాయి బడ్జెట్లో, కానీ ఇది వేస్తే బాగుందని చిన్నగా నసుకుతారు, కానీ అప్రిషియేట్ అయితే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఏ ప్రభుత్వాలు ఎవరుంటే వాళ్ళతో పనులు ఉంటాయి కదా, ఎందుకు పెంచుకుంటాం మాకేం పని అని చెప్పి దేన్నైనా వెల్కమ్ చేస్తారు. కాగడా పట్టి వెటికైనా దేన్న పట్టుకొని దాన్ని వెల్కమ్ చేస్తారు. సో అది స్వభావం. చాలా రేర్ గా ఎప్పుడో ఒకరు ఒక కొద్దిగా క్రిటికల్ గా ఉంటారు, చాలా రేర్ అది. సో అలాగే సినిమా వారికి కూడా సాధారణంగా ఎవరు గెలిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. కానీ రజనీకాంత్ ఈ స్టూడ్ ఫర్ హిస్ గ్రౌండ్ కదా, ఆ మేరకు మనం అప్రిషియేట్ చేయాలి. రాజకీయ నాయకుల్లాగా ఫిరాయించలేదు కదా, విజయ్ అయ్యాడు కనుక వెంటనే విజయ్ వైపు నేను ఉంటా అన్నది. ఎస్, ఈ స్టూడ్ ఫర్ హిస్ వాల్యూస్. సో డిఎంకేకి మొదటి నుంచి మద్దతు ఇచ్చున్నాడు. ఇప్పుడు కూడా ఈ కష్టకాలంలో కూడా నేను డిఎంకేతో ఉంటాను, డిఎంకేకి నా సాలిడారిటీ అని ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఆ మేరకు అప్రిషియబుల్ కదా. అయినా రజనీకాంత్ ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ఎన్నికల ముందన్నా కనీసం రజనీకాంత్ అభిమానులు కాస్త డిఎంకేకి ఓటు వేస్తారేమో అనుంటది. ఇప్పుడు రజనీకాంత్ ఎన్నికలు కూడా అయిపోయాయి, రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికలు వస్తే అప్పుడు చూడాలి కదా, అప్పటిదాకా ఏముంది. డిఎంకే అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. డిఎంకే అండ్ కాంగ్రెస్ ఈ రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ప్రకటించారు. అధిష్టానం కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పని పరిస్థితి. సో దీని మీద డిఎంకే నేత శరవణన్ అన్నాదురై ఒక పోస్ట్ చేశారు. సార్, the 5 seats Congress was able to win in these elections was due to DMK. When the BJP RSS was trolling Rahul Gandhi as Pappu, it was our leader M.K. Stalin who declared him as the prime ministerial candidate, just putting things in a perspective అని చెప్పేసి. సార్, ఇప్పుడు డిఎంకేకి కాంగ్రెస్ అన్యాయం చేసిందా? అది వాస్తవం, సర్వానంద్ అన్నది నిజం. డిఎంకే మద్దతుతోనే కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది, దీంట్లో డిస్ప్యూట్ లేదు. ఖచ్చితంగా డిఎంకే పెద్ద పార్టీ, కాంగ్రెస్ చిన్న పార్టీ. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఓట్లు కూడా డిఎంకేకి పడ్డాయి, అది కాదనిలేము. కానీ బట్ పెద్ద పార్టీ డిఎంకే గనక డిఎంకే మద్దతుతోనే కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది, అది నిజం. కానీ డిఎంకేతో కలవక విజయ్తో కలిసి ఉంటే 30 సీట్లు గెలిచేది, అది కూడా నిజం. తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి చాలా కష్టకాలంలో కూడా అండగా నిలిచిన నాయకుడు స్టాలిన్, దాంట్లో కూడా డిస్ప్యూట్ ఏమీ లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? స్టాలిన్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండగా, డిఎంకేకు అధికారం వచ్చే పరిస్థితులు ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలో, వామపక్ష ఎమ్మెల్యేలో డిఎంకే కూటమిలో పోటీ చేసి ఇప్పుడు బయటికి వచ్చి మేము డిఎంకేకి మద్దతు ఇవ్వమంటే అది దుర్మార్గము, అది అనైతికం, అనుమానం లేదు. కానీ డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదు, డిఎంకే మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ప్రకటించాడు. ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడున్న ఆప్షన్ 1 విజయ్ రావడం, 2 ఏడీఎంకే బీజేపీ మద్దతుతో రకరకాల ఆపరేషన్స్ చేసి
ఎందుకంటే కర్ణాటక, మధ్యప్రదేశ్ మీకు దేశమంతటా చూశాం కదా ఈ ట్రెండ్ ఎలా చేస్తారు. మహారాష్ట్ర సో ఎమ్మెల్యేలను లాగి పార్టీలను చీల్చి ఏదో రూపంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, లేదంటే విజయ్ పైన సిబిఐ, ఈడీ, ఐటీని ప్రయోగించి విజయ్ని గవర్నర్ ఉపయోగించి విజయ్ని నువ్వు ఎన్డీఏలో చేరితే నిన్ను గవర్నర్ ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తాడు, లేకపోతే ఆహ్వానించడని ఫోర్స్ చేసి విజయ్ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా పెట్టడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటి? స్టాలిన్ ముఖ్యమంత్రి లేదా ఎన్డీఏ ముఖ్యమంత్రిగా విజయ్ రెండు ఉన్నదనుకోండి, ఖచ్చితంగా స్టాలిన్ ముఖ్యమంత్రిని ఎంచుకోవాలి. ఎందుకంటే స్టాలిన్ తో కలిసి డిఎంకేతో కలిసి పోటీ చేశారు. ఇప్పుడున్న ఆప్షన్ అది కాదు. మీకు డిఎంకే ప్రభుత్వము, ఎన్డీఏ లో భాగంగా విజయ్ ప్రభుత్వము మధ్య ఆప్షన్ గా ఉంటే ఖచ్చితంగా స్టాలిన్ వైపు ఉండాలి. ఇప్పుడు ఆప్షనే లేదు. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? పోనీ స్టాలిన్ ముఖ్యమంత్రి, విజయ్ ముఖ్యమంత్రి అంటే కూడా స్టాలిన్ తోనే ఉండాలి, దాంట్లో కూడా డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఆప్షన్ స్టాలిన్ లేనే లేడు. ఇప్పుడు ఆప్షన్ ఎవరు? విజయ్ని ఎన్డీఏతో కలవకుండా, బీజేపీతో కలవకుండా, ఎన్డీఏను లో కలవకుండా ఉంచి విజయ్కి మద్దతు ఇచ్చి విజయ్ని ముఖ్యమంత్రి చేసి తమిళనాడులో తమ ప్రత్యర్థి అయిన ఎన్డీఏను అధికారంలోకి రాకుండా చేయడమా, లేదు తాము మద్దతు ఇవ్వకుండా విజయ్ని అనివార్యంగా ఎన్డీఏలోకి తోయడమా? ఈ రెండే ఆప్షన్స్ కదా కాంగ్రెస్ ముందు ఉన్నది, వామపక్షాల ముందు ఇది. సో మీకు స్టాలిన్ ముఖ్యమంత్రిగా అడ్డుకుంటే తప్పు, ఆ పని చేయడం లేదు ఇక్కడ. స్టాలిన్ ముఖ్యమంత్రిగా అడ్డుకుంటే తప్పు, డిఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డుకుంటే తప్పు. ఆ ఆప్షనే లేనప్పుడు ఉన్న రెండు ఆప్షన్స్ లో ఏది బెటరు రాజకీయంగా? ఒక పార్టీ రాజకీయంగా ఆలోచిస్తే కదా, ఒక పార్టీ రాజకీయంగా ఆలోచించకుండా ఇంకో రకంగా ఆలోచించలేదు కదా. ఇప్పుడు మీకు డిఎంకేకు సంబంధం లేకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి దేశంలో బీజేపీ ప్రత్యర్థి కదా. సో విజయ్ ఎన్డీఏలోకి పోకుండా ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకుంది. ఇందులో ద్రోహం ఎక్కడుంది? అది రాజకీయం కదా. ద్రోహం ఎట్లయితుంది? నిజంగా చెప్పాలంటే నితీష్ కుమార్ 2015లో మహాగఠబంధన్లో భాగంగా ముఖ్యమంత్రి అయ్యాడు. మహాగఠబంధన్లో భాగంగా కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత పార్టీ మారి, కూటమి మారి బీజేపీతో కలిసి ఎన్డీఏ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ అనైతికం కనిపించలేదా రాజకీయాలకు? అక్కడైతే మీకు గెలిచింది, ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ ఆర్జేడీల మద్దతుతో. సో అక్కడ ఆ ప్రభుత్వాన్ని కూల్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. ఇక్కడ ఉన్న డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు లేదు కదా. మీకు మధ్యప్రదేశ్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇస్తే, కమల్నాథ్ ముఖ్యమంత్రి అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గెలిచిన జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయించి బీజేపీతో కలిసి అఫ్ కోర్స్ వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవచ్చు. కానీ ఫస్ట్ ఎవరు ప్రజలు కోటేశారు? కమల్నాథ్కి ఇచ్చారు కదా, మీకు ఇవ్వలే కదా. మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది కదా, అది అనైతికం కాదా? మీకు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగంగా గెలిచారు ఎమ్మెల్యేలు. వాళ్ళందరూ ఎన్డీఏను వదిలి మీకు అనైతికంగా కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి మహావికాస్ అగాది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇదే స్టాలిన్ వెల్కమ్ చేశాడు కదా. ఉద్ధవ్ ఠాక్రే గెలిచింది బీజేపీ మద్దతుతో కాదా? శివసేన ఎమ్మెల్యేలు గెలిచింది బీజేపీ ఓట్లతోనే కదా. మరి బీజేపీ ఓట్లతో గెలిచిన శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కాకుండా వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది నైతికమే అని ఆహ్వానించిన స్టాలిన్ ఇప్పుడు తాను ఫీల్డ్ లోనే లేడు కదా. తాను ఫీల్డ్ లో లేనప్పుడు మరి కాంగ్రెస్ కు ఇంకో ఆప్షన్ ఏముంటుంది? అది అదైతే అక్కడ ఇప్పుడు నిజంగానే మహారాష్ట్రలో జరిగిన దాంతో పోలిస్తే చాలా బెటర్ కదా, బీహార్ లో జరిగిన దాంతో పోలిస్తే చాలా బెటర్ కదా, పోలికలేదు కదా. ఇక్కడ డిఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యేటట్టు ఉంటే డిఎంకేకి ద్రోహం చేసి విజయ్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా ఖండిస్తాను, అనుమానం వెళ్ళలేదు. అది రాజకీయ ద్రోహం, అది రాజకీయ వ్యభిచారం. ఎందుకంటే నువ్వు ఒక పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మళ్ళీ ఆ పార్టీతో కాకుండా ఇంకో పార్టీతో అధికారాన్ని పంచుకోవడం అనేది రాజకీయ ద్రోహం. అది నితీష్ కుమార్ చేసింది బీజేపీ ద్వారా, బీజేపీ అనుకూలంగా, కాంగ్రెస్ అనుకూలంగా ఉద్ధవ్ ఠాక్రే చేసింది రెండు రాజకీయ ద్రోహమే. కాంగ్రెస్ అనుకూలంగా ఉద్ధవ్ ఠాక్రే చేస్తే స్టాలిన్ దాన్ని ఆహ్వానించాడు, బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కనుక. ఇప్పుడు మరి తన వరకు వచ్చే వరకు తనకు ద్రోహమే చేయలేదు కదా. ఇక్కడ డిఎంకేని ఎక్కడ వదులుకున్నారు? ఇప్పటికి కూడా ఇండియా కూటమిలో డిఎంకే భాగమనే చెప్తున్నారు. డిఎంకే పట్ల మాకు సంపూర్ణ గౌరవం ఉంది అని కూడా అన్నారు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించకుండా రాష్ట్ర కాంగ్రెస్ తో ప్రకటింపజేశారు. ఎక్కడ డిఎంకే అగౌరవం జరగద్దని. దెన్ వాట్ నెక్స్ట్? నువ్వు లేవు ఫీల్డ్లో ఉంటే డిఫరెంట్ కేసు కదా. ఫీల్డ్లో లేనప్పుడు చేజేతుల విజయ్ ఎన్డీఏ వైపు తోయాలా, లేదా ఎన్డీఏకు వ్యతిరేకంగా విజయ్ నిలపాలా? ఈ ఆప్షన్ కాంగ్రెస్ కు లెఫ్ట్ ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు తమ ఎన్డీఏ వైపు విజయ్ పోకుండా చేయడమే కదా ఆప్షన్. డెమోక్రటిక్ గా పాలిటిక్స్ లో చేజేతుల తమ ప్రత్యర్థిని తమిళనాడులో అధికారం రావటానికి సహకరించాలా? అది ఎక్కడ న్యాయమవుతుందా? అదంతా పోనీయండి. ప్రజలు తీర్పు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఎన్డీఏకి ఇచ్చారా? ఎన్డీఏ ప్రజలు తిరస్కరించారు కదా. ప్రజలు తిరస్కరించిన ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సహకరించాలి, వామపక్షాలు సహకరించాలి అంటే ఎందుకు సహకరిస్తారు? సో అందువల్ల ప్రజలు ఆమోదించిన ప్రజల తీర్పు అనుకున్నాను. నేను ప్రజల తీర్పు అనుకున్నాను సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు బీజేపీకి బెంగాల్లో ప్రజలు తీర్పు చెప్పారు కనుక తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళి బీజేపీ సపోర్ట్ చేయమని అడగాం కదా. పాయింట్ ఈజ్ పొలిటికల్ ఏంటి? ఎన్డీఏ దూరంగా విజయ్ ఉంచాలా, ఎన్డీఏ వైపు విజయ్ని తోయాలా? ఇంకా విజయ్కి ఆప్షన్ ఏముంటుంది? కాంగ్రెస్ లెఫ్ట్ మద్దతు ఇవ్వదు, ఎడిపోతాడు విజయ్. మన మార్గమే లేదు కదా, ఎన్డీఏ పోవాల్సిందే కదా. ఎన్డీఏ మద్దతు ఎన్డీఏలోకి వెళ్ళాడు అనుకోండి, గవర్నర్ వెంటనే ఇంటికి వచ్చి పిలుస్తాడు. రాజభవన్ కూడా అవసరం లేదు, నువ్వు ఎందుకు వచ్చి నేను వస్తా అని చెప్పి విజయ్ ఇంటికి పోయి బొట్టు పెట్టి మీరు ప్రమాణ స్వీకారానికి వస్తావా, టైం ఉందా, లేకపోతే నువ్వు ఇక్కడే ప్రమాణం చేయించుకోవాలా? సో గవర్నర్ అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? విజయ్ ఇంటికి వెళ్ళి విజయ్ ఇంట్లోనే ప్రమాణ స్వీకారం చేయించేస్తాడు. అంత పరిగెత్తుకుని వస్తాడు ఎన్డీఏలో పోతే. లేకపోతే ఏమవుతుందో తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుంది? కేరళకి వెళ్ళిపోయాడు లేడుగా, చెన్నైలో, తమిళనాడులో అదే జరుగుతుంది. సో అందువల్ల విజయ్కి ఏంటి ఆప్షన్? ఇంకో మార్గమే ఉండదు కదా. ఇప్పుడు ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, వెంటనే అసెంబ్లీ ఎలక్షన్ ఎవరు కోరుకోరు, ప్రజాస్వామ్యంలో కోరుకోవద్దు కూడా. అప్పుడు ఏం చేస్తారు విజయ్? ఇంకో మార్గం లేదు, యూ హ్యావ్ టు గో టు ఎన్డీఏ కదా. లేదా అందరు రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోయినా రాలేదు, అందరు రిజైన్ చేసినా బై ఎలక్షన్ వస్తుంది నీకు గ్యారెంటీ లేదు కదా. ఏం చేయాలి మరి? సో అందువల్ల తనకు ఒక మార్గం ఉండదు. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండేది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, బీజేపీ తమిళనాడులో అధికారంలోకి రాకుండా ఉంచేందుకు మేము ఈ చర్య తీసుకుంటున్నాం, డిఎంకేకు ద్రోహం చేయడం మా ఉద్దేశం కాదు అని. వామపక్షాలు రేపు ఇంకా ప్రకటించలేదు కానీ బహుశా అదే నేను తీసుకుంటాను. తీసుకోకపోతే చరిత్రలో వాళ్ళ ప్రజలు క్షమించరు. సో అందువల్ల ఇంకో మార్గం లేదు. పొలిటికల్లీ కరెక్ట్. నీకు నా డిఎంకే వేరు, కాంగ్రెస్ లెఫ్ట్ వేరు కదా. డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ ఎందుకు డిఎంకేతో కలిశాయి? బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే కలిశాయి. రేపు డిఎంకే బీజేపీతో కలవాలని కలుస్తాయా? మీకు సింపుల్ థింగ్. కలవటానికి ప్రాతిపదికే బీజేపీని దూరం పెట్టడానికి కదా. ఆ ప్రాతిపదికలో భాగంగానే ఇప్పుడు విజయ్కి మద్దతు ఇస్తున్నారు. ఒక్కసారి కనుక డిఎంకే ఎన్డీఏలోకి వెళ్తే కాంగ్రెస్ లెఫ్ట్ డిఎంకేతో ఉంటాయా? సో ప్రాతిపదిక సేమ్ కదా. స్టాలిన్ కి మద్దతు ఇచ్చినా విజయ్కి మద్దతు ఇచ్చినా ప్రాతిపదిక ఏంటి? బీజేపీని అధికారంలో రాకుండా ఉండేందుకు. అదే పని ఇప్పుడు చేస్తున్నారు, తప్పేముందల్లా. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సందర్భంగా, పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత కూడా, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బెంగాల్లో హింసాకాండ చెలరేగుతోంది. టీఎంసీ బీజేపీల మధ్య పరస్పర దాడులు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఒక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కూడా బుల్డోజర్ తో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూల్చేశారు. సువేందు అధికారి పిఏను కూడా దారుణంగా హత్య చేసిన పరిస్థితి. సో టీఎంసీఏ దీనికి కారణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఫలితాల తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు, రివెంజ్ కాదు కావాల్సింది చేంజ్ అని చెప్పేసి. ఒకసారి బయట ప్లే చేయండి. आज जब भाजपा जीती है बदला नहीं, बदलाव की बात होनी, भय नहीं भविष्य की बात होनी चाहिए। मेरी सभी राजनीतिक दलों के कार्यकर्ताओं से अपील है, आइए हिंसा के इस अंतहीन चक्र को हमेशा के लिए खत्म करें। किसने किसे वोट दिया, किसे नहीं, उससे ऊपर उठकर बंगाल की सेवा के लिए काम करें। आज जब भाजपा సార్, ఫలితాల తర్వాత మోదీ అన్న మాటలు సార్ ఇవి. రివెంజ్ కాదు చేంజ్ కావాలి అని చెప్పి. కానీ ప్రభుత్వం మారినా చేంజ్ అక్కడ కనిపించట్లేదు. అదే విధంగా ఉద్రిక్తతలు ఉన్నాయి, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి సార్ బెంగాల్లో ఎందుకు ఈ హింస? కాదు చేంజ్ కావాలి, అంతో పాటు భయం కాదు భవిష్యత్తు కావాలి. ఫియర్ కాదు ఫ్యూచర్ కావాలి. రివెంజ్ కాదు చేంజ్ కావాలి. ప్రజలు ఎవరికి ఓటు వేశారు, ఎవరికి ఓటు వేయలేదు ఇక మర్చిపోదాం. ఈ హింస అనే సైకిల్
బ్రేక్ చేద్దాం, పరస్పర హింస, పరస్పర దాడుల సైకిల్ బ్రేక్ చేద్దాం. చాలా గొప్ప పిలుపు. బెంగాల్ చరిత్ర, పొలిటికల్ వైలెన్స్ చరిత్ర చూసినప్పుడు చాలా సంతోషించాల్సినటువంటి స్టేట్మెంట్. మోడీ స్టేట్స్మెన్ లాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి? అఫ్ కోర్స్ ఇప్పుడు శువేందు అధికారి పిఏను సహజంగానే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అటాకే చేసి ఉన్నారు, ఇంకెవరు చేస్తారు డౌట్ లేదు. కానీ బీజేపీ రిజల్ట్స్ వస్తున్న టైంలోనే బీజేపీ కార్యకర్తలు కలకత్తాలో తృణమూల్ కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంటిని ఆఫీసును ధ్వంసం చేశారు. మీకు వైలెన్స్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు. ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది. సో అందువల్ల మీకు ఇది సైకిల్ ఆఫ్ వైలెన్స్ ను క్లియర్ గా అధికారంలోకి వచ్చాక కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ వైలెన్స్ కు మూలం మనం చూడాలి. దిస్ వైలెన్స్ ఈజ్ నాట్ ఎపిసోడల్, ఇట్ ఈస్ స్ట్రక్చరల్ అంటారు. ఎపిసోడల్ అంటే ఏంటిది? అప్పుడప్పుడు జరగడం ఎపిసోడల్. కానీ ఇది స్ట్రక్చరల్ అంటే వ్యవస్థాగతం అయిపోయింది పొలిటికల్ వైలెన్స్. ఆడ ప్రధానమంత్రి అనడంతోనే ఇక్కడ క్షేత్రస్థాయిలో పోదు, బటన్ నొక్కితే పోదు. అది ప్రధానమంత్రి తప్పని నేను అనను. ఎందుకంటే దశాబ్దాలుగా బెంగాల్ సొసైటీలో ఈ వైలెన్స్ అనేది ఒక లెజిటిమైజ్ అయింది, నార్మలైజ్ అయింది, స్ట్రక్చరల్ క్యారెక్టర్ను సంపాదించుకుంది. ఎందుకు సంపాదించుకుంది అంటే మీకు రూరల్ బెంగాల్, గ్రామీణ బెంగాల్ పైన రీసెర్చ్ చేసిన సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని పార్టీ సొసైటీ అంటారు. అంటే మీకు పార్థా చటర్జీ అనే సోషల్ సైంటిస్టులు ఇలాంటి చాలా మంది దీనిపైన రీసెర్చ్ చేశారు. ఈవెన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కూడా రీసెర్చ్ చేశారు. పొలిటికల్ థియరీలో ఒక అడిషన్ ఇది, పార్టీ సొసైటీ అని. పొలిటికల్ సొసైటీ పోయి ఇది పార్టీ సొసైటీగా మారుతోంది అని. నేను ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. బెంగాల్లో లాగా పార్టీ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుంది, ఇది చాలా ప్రమాదకరము అని. పార్టీ సొసైటీ అంటే ఏంటంటే సమాజంలో పౌరులను రాజకీయంగానే చూస్తారు. అంటే సాధారణంగా ఎక్కడైనా సొసైటీలో ఓటు వేసేటప్పుడే పౌరులు ఈ పార్టీకి ఆ పార్టీకి ఓటు వేస్తారు. తర్వాత సిటిజన్స్ కు పార్టీతో సంబంధం ఉండదు. ఇప్పుడు ఏ గ్రామంలో కానీ మీరు పట్టణంలో కానీ 90% ప్రజలు ఏ పార్టీతో సంబంధం లేని జీవితమే గడుపుతారు. 10% కూడా ఉండరు ఒక పార్టీ కార్యకర్తలుగా ఉన్నవారు. ఈవెన్ పార్టీ అభిమానులు, సానుభూతి పరులుగా ఉన్నవారు కూడా చాలా తక్కువ ఉంటారు. సమాజంలో అత్యధిక మంది రాజకీయ పార్టీలకు దూరంగా తమ జీవితాలు తాము గడుపుతూ ఉంటారు. సో పార్టీ సొసైటీలో ఏమవుతుందంటే ప్రజలను ఇంకో రకంగా ఐడెంటిఫై కారు. సో ప్రజలు రాజకీయ పార్టీలుగానే డివైడ్ అయిపోతారు. ఇంకా వేరే వాడు ఉండడు. ఆ పార్టీ ఈ పార్టీ అంతే, నువ్వు వేరేది ఉండదు. అందువల్ల మీకు భయంకరమైన కాంపిటీషన్తో రాజకీయాలు ఉంటాయి. సో ప్రజలందరూ పార్టీగానే ఐడెంటిఫై అవుతారు. రెండవది ఏంటంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీకు అన్ని పొలిటికల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, ఆల్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పార్టీగానే డివైడ్ అవుతారు. మీకు అందుకే పండుగలు జరపాలన్నా పండుగలు ఆ పార్టీ వాళ్ళ పండుగలు వేరే ఉంటాయి, ఈ పార్టీ వాళ్ళ పండుగలు వేరే ఉంటాయి. పెళ్లిళ్ళకు కూడా ఎవరి పార్టీల వాళ్ళు వాళ్ళే, ఇంకొక పార్టీ ఇంకొకటి, అంత శత్రుత్వం ఉంటుంది. సో అందువల్ల మీకు కంప్లీట్ గా సోషల్ రెస్పెక్ట్ కూడా ఒక సమాజంలో, ఇప్పుడు మీరు గ్రామంలో పట్టణంలో కేవలం రాజకీయ నాయకులే ఉండరు, పెద్ద మనుషులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. ఓ సామాజిక కార్యకర్త ఉండొచ్చు, ఓ సంఘ సేవకుడు ఉండొచ్చు, అలా ఏముండరుగా. సొసైటీలో సోషల్ రెస్పెక్ట్ కూడా ఒక పార్టీ నాయకుడిగా ఐడెంటిఫై కావడమే తప్ప మరో మార్గం ఉండదు. చివరకు ప్రభుత్వ యంత్రాంగంతో పౌరులకు ఉండే మీడియేషన్ కూడా పార్టీయే చేస్తుంది. అంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలు దక్కాలన్నా పార్టీలే డిసైడ్ చేస్తాయి, ప్రభుత్వంలో అనుమతులు కావాలన్నా పార్టీ డిసైడ్ చేస్తుంది, చట్టం చేయాల్సిన పనులన్నీ కూడా త్రూ పార్టీ జరుగుతుంది. ఏదైనా త్రూ పార్టీ, ఇంకో వేరేది ఏముండదు. దాన్ని పార్టీ సొసైటీ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే స్టేక్స్ చాలా భయంకరంగా పెరిగిపోతాయి. సో అందువల్ల నువ్వు నీ పార్టీ అధికారంలో లేకపోతే నీకు సామాజిక గుర్తింపు ఉండదు, నీకు ప్రభుత్వ యంత్రాంగంతో పనులు కావు, నీకు పోలీసు వ్యవస్థ నీకు వ్యతిరేకంగా మారిపోతుంది, రెవెన్యూ వ్యవస్థ నీకు వ్యతిరేకంగా మారిపోతుంది, నీవు ఏమీ చేయలేని పరిస్థితి నెట్టివేయబడతావు. సో అప్పుడు ఏం చేయాలి? వాడు తన పార్టీ అధికారం కోల్పోతే సహించలేడు, భరించలేడు. తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతరులను సహించలేడు.
ఎందుకంటే తన ఆధిపత్యం. ఆంటోనియో గ్రామ్సే అనే సామాజిక శాస్త్రవేత్త దీన్ని హెజోమనిక్ సొసైటీస్ అంటారు. అంటే సమాజంలో కంప్లీట్ హెజోమనీ పార్టీ ఉంటుంది. మీకు ఉదాహరణకు పాత రోజుల్లో భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు దొర వ్యతిరేకంగా ఏం మాట్లాడినా ఆయన సమాజంలో బతకలేదు. దొర అడిగినప్పుడు సేవలు చేయకపోతే బతకలేదు. అందువల్ల దొరకు ఎదురు నిలబడలేదు, ఎందుకంటే అంత హెజోమని దొరదుండేది. సో అప్పుడు అందుకే తెలంగాణ సమాజంలో దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అంటూ పోరాటాలు జరిగాయి. సో హెజోమనిక్ సొసైటీలో ఏముంటది అంటే ఒక పార్టీ హెజోమనిక్ రూపంలో ఉంటే ఇక ఆ పార్టీకి వ్యతిరేక అభిప్రాయం ఎవరు చెప్పరాదు, పార్టీకి దూరంగా ఎవరు ఉండరాదు, ఆ పార్టీకి నచ్చని పని ఎవరు చేయకూడదు, ఆ పార్టీతో సంబంధం లేకుండా ఎవరు ఉండకూడదు. ఉంటే వాని ఇల్లు తగలబెడతాం, వాని ఆస్తులు తగలబెడతాం, వాడిని బతకనియం, అవసరం వస్తే వాడికి చంపేస్తాం. ఇది హెజోమనిక్ సొసైటీస్ యొక్క క్యారెక్టర్. సో పార్టీ సొసైటీలో ఏమవుతుందంటే మీకు ఫ్యూడల్ సొసైటీస్ లోనో సోషల్ హెజమనీ ఉంటుంది, మీకు పార్టీ సొసైటీలు ఏంటంటే పార్టీ హెజమనీ ఉంటుంది. సో ఆ హెజమనీని కాపాడుకోవటానికి ఆ పార్టీలు ఎన్ని అకృత్యాలకైనా పాల్పడతాయి. మీరు గమనించండి, భూస్వామ్య వ్యవస్థలో దొరలు భూస్వాములు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి ఎంతటి భయంకరమైన హింసకైనా పాల్పడుతుంటారు. మీకు పాత తెలుగు సినిమాలు ఎర్రమల్లెలు ఇలాంటి సినిమాలలో చూడండి, మాదాల రంగాల సినిమాలలో కనబడుతుంది. మీరు తెలంగాణ సమాజంలో ఈ దూరం చాలా ఉన్నాయి. అందులో రాచరిక అండతో భూస్వాములు తెలంగాణ సమాజంలో ఇలాగే చెలరేగితే పెద్ద ఎత్తున వాళ్ళ వెనక వాళ్ళ ప్రజలు బాలచంద్ర కాల్ముక్త అన్న ప్రజలు మన ఫిరంగులై పేల్చారు. సో మీకు అంతటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చూసాం మనం. సో అలా మీకు అక్కడేమో సోషల్ హెజమనీ, ఇక్కడేమో కాస్ట్ హెజమనీ ఉంటుంది. కాస్ట్ హెజమనీలో చూడండి, అగ్రకుల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటదంటే కింది కులాల వారు బావిలో నీళ్లు తాగద్దు, గుడిలో ఎంటర్ కావద్దు, పెళ్లి చేసుకుంటే తమ ఇండ్ల ముందరకెళ్ళి బాధా భజంతులతో పోవద్దు, ఊరేగింపులు చేయొద్దు, చివరకు తన ముందు చెప్పులు కూడా వేసుకొని తిరగద్దు, చెప్పులు చేతపట్టుకొని పోవాలి. ఈ రకమైనటువంటి కాస్ట్ హెజమనీ ఉంటుంది చూడండి. సో ఇలా హెజమనీ అనేక రూపాల్లో ఉంటది. మీకు జెండర్ హెజమనీ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో చూడండి. సో పురుషుడే నిర్ణయిస్తారు అన్ని, ఇంకెవరికి అవకాశం ఇవ్వడు. సో ఇలా రకరకాల హెజమనీలో పార్టీ సొసైటీలో పొలిటికల్ హెజమనీ ఉంటుంది, పార్టీ హెజమనీ. ఆ హెజమనీని కాపాడుకోవటానికి ఏ స్థాయికైనా చేస్తాడు. చూడండి కాస్ట్ హెజమనీ ఎంత బలంగా ఉంటది. కన్న కూతుర్ను కూడా తన కులాన్ని ధిక్కరించితే తండ్రే పోయి చంపేస్తాడు. ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి. తన కన్న కూతుర్ను చంపడం అంటే ఎంత మామూలు విషయం కాదు కదా. సో ఎందుకు చేస్తాడు అంటే హెజమనిక్ క్యారెక్టర్. తన కులాన్ని ధిక్కరించాడు, తన అభిప్రాయాన్ని ధిక్కరించాడు, తను బతకనివ్వడు. సో ఆ రకమైనటువంటి స్థాయికి బెంగాలీ సమాజాన్ని రాజకీయ పార్టీలు తీసుకెళ్లాయి. దాని పర్యవసంగా అందుకే నేను అన్నాను, దిస్ వైలెన్స్ ఈజ్ నాట్ ఎపిసోడల్ వైలెన్స్ కంట్రోల్ వెంటనే అవుతుంది. సో మీరు స్ట్రక్చరల్ వైలెన్స్ ను కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైంది. సో స్ట్రక్చరల్ వైలెన్స్ కనుక దీనికి టేక్స్ లాట్ ఆఫ్ టైం. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా డెమోక్రటిక్ కాన్షియస్నెస్ తో పనిచేయాలి. ఆ వాతావరణం రావాలని కోరుకుందాం. కానీ ఇప్పుడు వాతావరణం చూస్తే తృణమూల్ యజమానిపై బీజేపీ యజమాని వచ్చేసింది. సో ఏమవుతుంది, ప్రజలప్పుడు ఏ రాయితీ తలకాయ పలకొట్టుకోవడానికి అనుకుంటారు. ఇక ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడతాయా అని చెప్పేసి ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకసారి సురేఖ బైట్. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, వెళ్ళగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు బీజేపీ. రైట్. సురేఖ వ్యాఖ్యలకు కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడారు. నేతలు ఈ హిందూ మనోభావాలను దెబ్బతీసేటటువంటిగా ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారో
దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవుడు జై శ్రీరామ్ కాదు అల్లా అక్బర్ వస్తాయని అడుగుతా ఉన్నాను. హిందూ దేవీ దేవతల మీద, సనాతన ధర్మం మీద విశ్వాసం లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా స్టాలిన్ కొడుకు గానే ఇటువంటి వ్యాఖ్యలు చేసే సనాతన ధర్మాన్ని, హిందువులను అవమానపరిస్తే ఈరోజు తమిళనాడు ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. బెంగాల్లో కూడా మమతా బెనర్జీ హిందువుల మీద, హిందూ సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని హిందూ ప్రజలందరూ కూడా ఈరోజు బెంగాల్లో ఆమెను ఓడించేటటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు ఈ హిందూ మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవుడి మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదో, అవమానపరుస్తారో వాళ్లకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగడానికి వారికి అధికారం లేదు. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఆ మంత్రి రాష్ట్రంలో హిందువులకు, ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. క్షమాపణ చెప్పడం మాత్రమే కాదు, దేవాదాయ శాఖ మంత్రిగా రిజైన్ చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సార్. అంటే ఇక్కడ స్టాలిన్ అలాగే మమత వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారు సురేఖను. సనాతన ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను విమర్శించడం అని చెప్తూ ఉన్నారు. సురేఖ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? సురేఖ వ్యాఖ్యల్లో మీకు పొలిటికల్ కంటెంట్ ఉంది కదా, మీకు రామచంద్రరావు ఏంటంటే ఆ పొలిటికల్ కంటెంట్ ఆన్సర్ చేయలే. ఇప్పుడు ఆమె మొత్తం మీరు బయట చూస్తే ఒకే ప్రస్తావన జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా అని అన్నది, కానీ ఏ యాంగిల్లో ఉన్నది? జై శ్రీరామ్ అనే దాన్ని రాజకీయ నినాదంగా మార్చారు. దేవుడి పేరిట రాజకీయాలు చేస్తే డబ్బులు రావు కదా, తెలంగాణ ప్రజలకు రావాల్సింది రావాలి కదా అని అన్నారు. దాన్ని వదిలేసి ఇదొక్కదానే పట్టుకున్నారు. ఎందుకంటే పిక్ అండ్ చూస్ పాలిటిక్స్ అంటారు. తమకు అవసరమైంది రామచంద్రరావు ఆడుకున్నాడు. కానీ రియాలిటీ ఏంటి? అడిగింది ఏంటి? తెలంగాణకు మోడీ వస్తున్నాడు, మోడీ మీటింగ్ పెడతాడు, నినాదాలు ఇప్పిస్తాడు, కానీ డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. నిన్న కాక మొన్న మీకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైంది, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయలేదు. మీరు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేయలేదు. నిన్న కాక మొన్న సీఎం ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా, ఇంతవరకు ఏదో ఒక ప్రాజెక్టుకు ప్రతి రాష్ట్రంలో జాతీయ హోదా ఇస్తారు, ఇక్కడ ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ ను యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ కు శాంక్షన్ చేసింది. దాన్ని అమలు చేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డాక్టర్ లక్ష్మణే వెళ్లి ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మెమరాండం ఇచ్చాడు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, డాక్టర్ లక్ష్మణ్ మెమరాండం టు ఐటీ మినిస్టర్ ఆన్ ఐటీఐఆర్ అని కొట్టండి వస్తుంది. కానీ ఇవ్వలేదు. ఇలా మీకు తెలంగాణకు ఐఏఎం కావాలి. హైదరాబాద్ ఇది గొప్ప గ్లోబల్ బిజినెస్ సెంటర్, ప్రపంచంలో ఉన్న టాప్ మల్టీనేషనల్స్, టాప్ నేషనల్ కంపెనీస్ హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో మరొక ఐఏఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడో ఉంటది, రాంచీలో ఉంటది, మీకు ఎక్కడెక్కడో ఉంటది. కానీ హైదరాబాద్ లో ఎందుకు ఉండదు? రాంచీ హైదరాబాద్ మించిన మేనేజ్మెంట్ బిజినెస్ సెంటరా? మరి హైదరాబాద్ ఐఏఎం ఎందుకు ఇవ్వరు? సో ఇవన్నీ జెన్యూన్ డిమాండ్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ కదా. మీకు ఎందుకు ఇవ్వరు అని ఈ ప్రశ్న అడిగితే అది వదిలేసి వ్యూహాత్మకంగా జై శ్రీరామ్ అనడాన్ని తప్పు, కొండా సురేఖ తప్పు పట్టింది అంటున్నారు. జై శ్రీరామ్ అనద్దని అనలేదు. ఈ దేశంలో రాముణ్ణి తలుచుకోకపోతే ఎవరు తలుచుకుంటారు? సో నీకు కష్టం వచ్చినా, బాధ వేసినా, ఇట్లా పడిపోతే ఏమంటాం? మనం రామరామ అంటాం. ఏదన్నా పొరపాటు జరిగింది అనుకోండి, రామరామ అంటాం. సో అమ్మ రామ ఈ రెండు పదాలు భారతీయులు మాట్లాడతారు. సో నీకు ఏ చిన్న కథ అబ్బా అమ్మ రామ అంటాం. సో అంతేగాని ఇంకేమంటాం మనం? సో అందువల్ల జై శ్రీరామను, జై సీతారామనాలు. నిజంగా చెప్పాలంటే సీతారాములు విడదీయకూడదు. సీతారాములు వనవాసంలో కూడా విడదీసలేరు. రాజకీయ పార్టీలే విడదీస్తున్నాయి. న్యాయంగా అయితే జై శ్రీరామ్ అనొద్దు. నన్ను ఒక మీటింగ్ లో అడిగారు, మీరు జై శ్రీరామ్ అంటారా అంటే నేను జై శ్రీరామ్ అంటాను, జై సీతారాం అంటాను. ఎందుకంటే నా దృష్టిలో సీతారాములు వేరు కాదు. నా దృష్టిలో సీతారాముల బంధం ఆదర్శమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి ఒక గొప్ప బంధం అది. అందువల్ల దాన్ని విడగొట్టే అధికారం నాకు లేదు, మీకుంటే ఉండొచ్చేమో. ఎందుకంటే మీరు నా దృష్టిలో సీతారాములు ఇద్దరిని కలిపి అనాలి. అందువల్ల జై సీతారాం అనాలి. సో మీకు రామచంద్ర స్వామి సీతమ్మ తల్లి లేకుండా లేరు. ఆఖరికి మీకు యాగం చేసేటప్పుడు కూడా
సీతమ్మ తల్లినికి మీకు ఉత్తరాఖండ దానిపైన డిస్ప్యూట్ ఉందనుకోండి, అది నిజమా వాల్మీకి రామాయణంలో తర్వాత చేర్చారా అని కొంత డిస్ప్యూట్ ఉంది. బట్ కొంతమంది ప్రవచనకర్తలు ఉత్తరాఖండ వాల్మీకి రామాయణంలో లేదు, అది తర్వాత చేర్చారంటారు. ఆ చర్చలకు నేను వెళ్ళడం లేదు. కానీ మీకు ఉత్తరాఖండలో తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ఉత్తరాఖండలో మీకు సీతమ్మ తల్లిని అడవుల్లో వదిలేసి వచ్చాక భరించలేని బాధతో ఉంటే వశిష్ఠ మహర్షి సలహా మేరకు శ్రీరామచంద్రుడు యాగం చేస్తాడు. అప్పుడు యాగముకు మరి సీతమ్మ తల్లి లేదు కదా అంటే బంగారు విగ్రహాన్ని చేసి పెడతారు. సో అందువల్ల మీకు సీతమ్మ తల్లిని బంగారు విగ్రహ రూపంలో పక్కన పెట్టుకొని యజ్ఞం చేశారు. అందువల్ల మనం సీతారాముల్ని వేరు చేసి జై శ్రీరామ్ అంటే శ్రీరాముడు కూడా క్షమించడు, నా సీతమ్మతో కలిపి మాట్లాడమంటాడు. అందువల్ల జై సీతారాం అనాలి. నా అప్పీల్ ఏంటంటే ఇక ఇక్కడ జై శ్రీరామ్ అనే రాజకీయ నినాదాన్ని ప్రస్తావించింది, దైవికమైన ఆధ్యాత్మిక నినాదాన్ని ప్రస్తావించలేదు. సో దాని పొలిటికల్ స్లోగన్ మాత్రమే ప్రశ్నించింది. దాన్ని వదిలేసి జై శ్రీరామ అనొద్దన్నారు అని మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే అది పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. అది రాజకీయ నినాదం వేరు, ఆధ్యాత్మిక నినాదం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక శ్రీరామ్ అనే అతను ఎన్నికల్లో పోటీ చేస్తాడు, ఆయన ప్రత్యర్థి కూడా జై శ్రీరామ్ అంటాడా? అది చెప్పండి, అనలేడు కదా. శ్రీరామ్ అనే అతను ఎన్నికల్లో పోటీ చేస్తాడు, జై శ్రీరామ్ అని అన్నాడు అనుకోండి, అది తప్పైతుంది కదా, ప్రత్యర్థి కదా. శ్రీరామ్ ఓడించండి అంటాడు, అంటే మీరు శ్రీరాముల వారిని ఓడించమంటారా? శ్రీరామ్ అనే దేవుని కాదు ఓడించమన్నది, శ్రీరామ్ అనే రాజకీయ నాయకుడు ఓడించమన్నారు. ఇక్కడ కూడా జై శ్రీరాములో ఉన్న రాజకీయ నినాదాన్ని తప్పు పెట్టారు. ఇప్పుడు నన్ను ట్రోలింగ్ చేస్తారు, నాగేశ్వరుని ట్రోలింగ్ చేస్తారు. ఆ నాగేశ్వరుడు అంటే ఎవరు? ఆదిశేషుడు, లక్ష్మణ కుమారుడు, ఆదిశేషుని అవతారం. సో బలరాముడు ఆదిశేషుని అవతారం. నన్ను తిడితే ఆదిశేషుని తిట్టంటే నేను అంటే చెప్పండి. నాగేశ్వరుడు నాగేశ్వరే. నాగేశ్వర్ అంటే సో సర్పజాతికి అధిపతి అయిన ఆదిశేషుడు. సో ఆదిశేషుడు మరి ఎంత గౌరవం ఇయ్యారు ఆదిశేషుడికి? నాకు ఇస్తాను రా గౌరవం, ట్రోల్స్. సో మీరు ఆదిశేషుడిని అవమానించారని నేనంటే లాజిక్ ఉండదు కదా. నా పేరు నాగేశ్వర్, అంతే తప్ప నేను ఆదిశేషుడు అవతారం కాదు కదా. అందువల్ల జై శ్రీరామ్ అనే రాజకీయ నినాదాన్ని మాత్రమే కొండసురెక్క ప్రస్తావించింది. ఆధ్యాత్మిక నినాదాన్ని ప్రస్తావిస్తే ఖచ్చితంగా తప్పు, అనుమానమే లేదు. ఈ దేవుళ్ళో మళ్ళీ చెప్తున్నాను, భరత భూమి పైన రాముల వారిని తలుచుకోకపోతే ఇంకెవరు తలుచుకుంటాం? ఎవరైనా రాముని తలుచుకోవడమే. ఎందుకంటే ఇవాళ సమాజంలో కొరబడుతున్న మహోన్నతమైన మానవీయ విలువలకు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ స్వరూపం కదా, అందుకే మర్యాద పురుషోత్తముడు కదా. సో మీకు ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు రాముని కథ చెప్పాలి. సో అందువల్ల ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ కదా. అందువల్ల రాముల వారి నినాదాన్ని కాకుండా ఇంకెవరు అనరు, అనడాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించారు. రాజకీయ నినాదంగా మార్చినప్పుడు ప్రశ్నించారు. అందుకే తన ప్రత్యర్థి శ్రీరామ్ అయినప్పుడు శ్రీరాముడు ఓడించండి అని అనద్దు అంటే ఎట్లా? శ్రీరాముడు ఓడించమని అంటారా? ఇది హిందూ మనోభావాలకు దాడి కాదా అంటే ఆన్సర్ ఉంటుందా? తన ప్రత్యర్థి శ్రీరాముని పేరు పెట్టుకుంటే శ్రీరాముని ఓడించమని అనకపోతే ఎవరిని ఓడించమంటారు? పేర్లు కొన్నిసార్లు ఇట్లా ఉంటారు, శ్రీరాముడు అని ఉంటారు. శ్రీరాముడు అనే అతను ఓడించకూడదు, శ్రీరాముని పేరు పెట్టుకున్న వాడిని అందరూ గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరామన్ ఉంటాడు, బీజేపీ వాళ్ళు ఓట్లు ఎత్తారా? మరి శ్రీరాముకు ఓట్లేదా మీరు? కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీరాముడు ఓడించండి అని అనకూడదు మీరు. అంటే హిందువుల మనోభావాలపై దాడి అంటే ఎట్లా కలుస్తుంది? సో దానికి సంబంధమే ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇరాన్ తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది అని అంటూ ఉన్నారు సార్. ఒప్పందానికి చేరువలో ఉన్నాం, తాను చైనా పర్యటనకు వెళ్లేలోపు ఒప్పందం కుదరొచ్చని అంటూ ఉన్నారు. అండ్ ఇంకో వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు సార్. అదే సమయంలో హర్మూజ్ ను తెరవకపోతే బాంబుల వర్షం కురిపిస్తాము అని చెప్పేసి. చైనా పర్యటన అంటే 14th and 15th షెడ్యూల్ అయింది సార్ చైనా పర్యటన ట్రంప్ది. సో ట్రంప్ చెప్పింది నమ్మొచ్చా? ఒక వారంలో ఒప్పందం కుదిరే అవకాశం? ఏం చెప్తాడు మీకేనా వస్తుంది? ట్రంప్ ఏం చెప్తాడో క్షణానికి ఒక మాట మాట్లాడతాడు. వెరీ అన్ఫార్చునేట్. ప్రపంచంలో గొప్ప దేశం అమెరికా, దానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడాలి. కానీ ఏం చేస్తాం మనం? ట్రంప్ ఇవాళ ఏమంటాడో, రేపు ఏమంటాడో, ఈ క్షణం ఏమంటాడో, నెక్స్ట్ క్షణం ఏమంటాడో ఏమీ తెలియదు. ఇప్పుడు ట్రంపే కాదు, మార్కో రూబియో ప్రకటించాడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అయిపోయింది అని. అయిపోయింది, యుద్ధమే అయిపోయిందని చెప్పేశాడు. ఏంటి అసలు విషయం ఏంటి? ఇప్పుడు ఆపింది ఏంటంటే, ఇందులో నిర్దిష్టంగా యుద్ధం సంగతి పక్క పెడదాం. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ఇటీవల మొదలు పెట్టారు. మన దేశంలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల
వచ్చే సమయంలో జరిగింది కనుక చాలా మంది దృష్టి ఆకర్షించకపోవచ్చు, లేదా మీడియాలో కూడా అది పెద్ద చర్చ రాకపోవచ్చు. ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నాం కదా, మన ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం కదా. కానీ ఆ సమయంలోనే దాదాపు అదే పీరియడ్ లో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని లాంచ్ చేశాడు ట్రంప్. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే హర్మూజ్ జలసంధిలో వెళ్లే పడవల్ని నేను స్వేచ్ఛగా వెళ్లేలా చేస్తాం, అడ్డం వస్తే దాడులు చేస్తాం అని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి కొంత ప్రయత్నం చేసి ఇరాన్ కు చెందిన కొన్ని బోట్లను కూడా పేల్చేశారు. సో దానితో ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన దాడి చేసింది. సో యుఏఈ ఆయిల్ ఫెసిలిటీ పైన మళ్ళీ ఇరాన్ దాడి చేసింది. ఈవెన్ అమెరికన్ డిస్ట్రాయర్లను కూడా మేము నాశనం చేశామని ఇరాన్ చెప్పుకుంటోంది, అది మనకు తెలియదు. కానీ అమెరికా స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను ఫ్రీ చేస్తాను అని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మొదలు పెట్టాక ఇరాన్ రిటాలియేట్ చేసింది, మళ్ళీ యాజ్ యూజువల్ గా యుఏఈ పైన అటాక్ చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపుతున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇతర దేశాల నుంచి రిక్వెస్ట్ వస్తే ఆపాడని, ఇరాన్ నుంచి కాదు రిక్వెస్ట్ వచ్చింది. ఎందుకు ఆపాడు అంటే క్లియర్ గా అర్థమవుతుంది. సో నిజంగానే ట్రంప్ విజయవంతంగా స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను మిలిటరీ మీన్స్ ద్వారా ఫ్రీ చేసి సక్సెస్ఫుల్ గా చేసి ఉంటే ఎందుకు ఆపుతాడు? సక్సెస్ఫుల్ గా చేయలేకపోయాడు కనుకనే పాకిస్తాన్ అండ్ ఇతర దేశాలు అనుకున్నాడు. పాకిస్తాన్ ఏమన్నా తానే అడిగిపించుకుంటాడు, తను చేయాలనుకున్నాడు, పాకిస్తాన్ అడుగుతారు. కానీ రియాలిటీ ఏంటంటే యుఏఈ కూడా అడిగి ఉంటుంది. ఎందుకంటే యుఏఈ పైన ఇరాన్ దాడి చేసింది వెంటనే. సో నువ్వు ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఇవ్వగానే మా సావుకు వచ్చింది, ఎంకిపల్లి సిబి సావుకు వచ్చింది, సో మాకు సమస్య అయిపోయింది ఇది అని చెప్పి బహుశా యుఏఈ మొరపెట్టుకొని ఉండాలి. అందుకే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపారు. అంటే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ట్రంప్ ఆపడం ట్రంప్ స్ట్రెంత్గా తెలియజేసేది, అమెరికా బలహీనతను తెలియజేస్తుంది, ఇరాన్ కంబ్యాక్ కెపబిలిటీని తెలియజేస్తుంది. అంటే మీరు బల ప్రయోగం ద్వారా స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను అమెరికా దిగ్బంధనాన్ని ఆపలేదు అని అర్థమైంది. సో అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఇది కొత్తగా పల్లెవందుకున్నాడు, నేను ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపుతున్నాను, ఇక యుద్ధం కూడా ఆగిపోతుంది. ట్రంప్ ఇంకో విచిత్రమైన క్లెయిమ్ కూడా చేశాడు, ఇరాన్ తన దగ్గరున్న యురేనియం నిల్వల్ని అమెరికాకు ఇచ్చేస్తుంది అని ఒప్పుకుంది అని. అదే జరిగితే ఇంకా అంతకన్నా పెద్ద విజయం ట్రంప్కి ఏముండదు. నిజమే, కానీ జరిగిందా? మరి ఇరాన్ ఒప్పుకుందా? అయితే అనుభవం తయారు ఏదైనా హామీ అది ఎప్పటి నుంచో చెప్తుంది ఇరాన్. ఇవాళ కొత్త చెప్పేది ట్రంప్ చెప్పేది ఏంటి? 2015లో ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏకంగా ఒప్పందమే చేసుకుంది కదా, అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, పర్మనెంట్ 5 UN లో ఉన్న పర్మనెంట్ 5 మెంబర్స్ తో కలిసి చేసిన ఒప్పందం కదా. దాని నుంచి 2018లో ట్రంప్ బయటకు వచ్చాడు తప్ప ఇరాన్ ఇప్పుడు కాదు, 11 ఏళ్ల కిందమే మేము అనుభవం తయారు చేయం, మేము అంటూ NPT పై సంతకం చేసి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీపై IAEA ఇన్స్పెక్షన్ అంగీకరించింది, ఇదంతా చేసింది కదా. ఇప్పుడు కొత్తగా ఇరాన్ నేను అనుభవం తయారు చేయని చెప్పింది, అందుకే నేను యుద్ధం ఆపుతున్నా అని ట్రంప్ చెప్తున్నాడు. అసలు యుద్ధం ఆపడానికి అనుభవంకు సంబంధమే లేదు. అలాగే మీకు స్టేట్ ఆఫ్ హర్మూజ్ యుద్ధానికి ముందు ఖాళీ ఫ్రీగానే ఉండే కదా, ఇప్పుడు అది ఫ్రీ చేస్తానికి ఒప్పుకుంది, నేను యుద్ధం ఆపుతున్నా. ఇవన్నీ కారణాలు చెప్పి ఏదో ఒక కారణంతో యుద్ధం ఆపాలి. ఇప్పుడు అందుకే లాస్ట్ కి చైనా వెళ్తున్నాడు. చైనా మార్కో రూబియో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, చైనా కూడా జోక్యం చేసుకోవాలని. అఫ్ కోర్స్ చైనా ఒత్తిడి కూడా ఇరాన్ పైన ఉంది, ఎందుకంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా చైనా కూడా లాభపడుతుంది, ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది కదా. అందువల్ల మీకు స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను చైనా బోట్లను ఆల్రెడీ ఇరాన్ ఎలో కూడా చేస్తుంది. అందువల్ల చైనా ఒత్తిడి కూడా బహుశా రావచ్చు. ఎందుకంటే సీజ్ ఫైర్ అప్పుడు కూడా పాకిస్తాన్ కోరిక మేరకు షబాజ్ షరీఫ్, అసీం మునీర్ల విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను అన్న ట్రంప్. కానీ ఫాక్స్ టీవీలో అడిగితే ఒప్పుకున్నాడు, చైనా ఉంది దీని వెనకాల, పాకిస్తాన్ కాదు అని ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు కూడా చైనా పేరు చెప్పో ఏదో ఒక పేరు చెప్పి పాకిస్తాన్ అడిగిందనో, చైనా కోరిందనో, ఇరాన్ కాలు మొక్కిందనో ఏదో ఒకటి చెప్పి యుద్ధం ఆపటానికి ట్రంప్ పడుతున్న పార్టీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.